कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो कृष्णाय यादवेन्द्राय ज्ञानमुद्राय योगिने नाथाय रुक्मिणीशाय नमो वेदान्तवेदिने गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। श्रीकामकोटिपीठप्रभवः श्रीचन्द्रशेखर यतीन्द्राः सर्वमतभक्तवन्दितचरणाब्जाः ज्ञानदाश्च विजयन्ते दारान् विधेः उदारान् करुणापूरान् कराब्जधृतकीरान् हीरालङ्कृतहारान् जगदाधारान् विभावये धीरान् अकारादिक्षकारान्त वर्णावयवशालिनी वीणापुस्तकहस्ताव्यात् प्रणो देवी सरस्वती या वर्णपदवाक्यार्थ गद्यपद्यस्वरूपिणी वाचिनर्तयतु क्षिप्रं मेधां देवी सरस्वती। सभायै नमः। మహాకవి కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలంలో దుష్యంతుని చేత దుష్యంతుడు విదూషకుడు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటే విదూషకుడు ఒక మాట అంటారు, పిండఖర్జూరైర్ద్వేజితస్య తింత్రిణ్యాం అభిలాష. అంటే ఖర్జూర పళ్ళు బాగా తిన్న తర్వాత ముద్ద ఖర్జూరం బాగా తింటే బాగా తీపి నోటికి ఎక్కువైపోయిన తర్వాత అబ్బా ఇంత తీపి ఏం తింటాము అని దానికి భిన్నంగా ఉండే ఒక రుచికరమైన పదార్థం ఏం కావాలి అంటే చింతపండు కావాలని చింతపండు నోట్లో వేసుకున్నారట. అలాగే క్షత్రియ కన్యల్ని వివాహం ఆడిన ఓ దుష్యంత మహారాజా, ఒక కణ్వ మహర్షి కూతురు బ్రాహ్మణ స్త్రీ యందు నీకు మనస్సు ఎలా వచ్చిందయ్యా అనే సందర్భంలో ఈ మాట అనటం జరిగింది. అలాగే వరుసగా ఉపనిషత్తు ప్రవచన పరంపర సాగుతూ ఉంటే నిర్గుణమైన నిరాకారమైనటువంటి పరతత్వం గురించి చెప్పేటటువంటి భాగమంతా జరుగుతూ ఉంటే ఒక్కసారి సగుణ సాకారమైన పరతత్వం గురించి కూడా చెప్తే దానికంటే రుచి భిన్నంగా ఉంటుంది. కాబట్టి కొద్దిగా నిన్న చెప్పినటువంటి భాగవత విషయాన్నే కొద్దిగా అనుసరిస్తూ కొంత విషయాన్ని చెప్పుకుందాము అని. వాస్తవంగా ఈరోజు బృహదారణ్యకోపనిషత్తు మీదనే ప్రసంగం నాది అయినప్పటికీ కూడా ఈ వరుసగా నేను డాక్టర్ గారితో నిన్న రాత్రి చెప్పాను, అయ్యా వరుసగా ఉపనిషత్తులు అవుతున్నావు కదా, పోనీ రేపు ఒక్కరోజు ఆపి ఎల్లుండి చెప్తే అంటే రేపు కూడా మీరు ప్రవచనం చెప్పండి, ఎల్లుండి సంగతి మళ్ళా చూద్దామని అన్నారు. అందుకోసమని కొద్దిగా భాగవతం మీదే ఇవాళ కూడా ప్రసంగం చేసుకుందాము అని ముందుగా విన్నవిస్తున్నాను. భాగవతము అంటే దాంట్లో నవవిధ భక్తులు అనేది నిన్న మనం ప్రస్తావన చేసుకున్నాము. భాగవత అని 4 అక్షరములు. భకారో భక్తివాచక, గకార జ్ఞానవాచక, వకార విరక్తివాచక, తకారస్తత్వబోధక. భాగవత అంటే భక్తి జ్ఞాన వైరాగ్యములతో కూడుకున్న ఏ స్వరూపం ఏదైతే ఉందో దాన్ని తెలుసుకోవడం చేత తత్వసాక్షాత్కారం కలగటం. అంటే భాగవత శాస్త్రమునకు కూడా తత్వార్థమును దర్శించడంలోనే పర్యవసానము అనే విషయము తెలుస్తూ ఉన్నది. అందుచేత ఇది భాగవత మాహాత్మ్యమని మాహాత్మ్య గ్రంథంలో చెప్పారు. అసలు భాగవతం ఎలా వినాలి, ఎవరు విన్నారు, ఏ ఫలాన్ని పొందారు అని. ఎందుకంటే ఏదైనా ఒక గ్రంథాన్ని మనం చదవాలి అంటే దాంట్లో ముందు ఒక జిజ్ఞాస ఉంటుంది. హోవా అధికారి, అసలు ఈ పుస్తకం చదవటానికి అధికారి ఎవరు? ఈ శాస్త్ర విషయాల్లోనే ఈ మాట ఉంటుంది, మామూలుగా పురాణాది విషయాల్లో ఉండదు. కానీ శ్రీమద్ భాగవతం శాస్త్రం. భాగవతం అనేది ఒక శాస్త్రము, అది సుఖశాస్త్రము, అది భక్తి శాస్త్రము. అందుచేత శాస్త్రమునందు అధికారి ఎవరు అనేది కూడా తెలియాలి. అందువల్ల ఇది భాగవతం ఎవరు విన్నారు,
ఎవరు విని ఏ ఫలాన్ని పొందారు, ఎలా వినాలి, ఆ విషయమంతా చెప్పిన గ్రంథం మాహాత్మ్య గ్రంథం. చెప్పింది ఎవరు? దీని సుఖశాస్త్ర కథోజ్వలం అంటారు. సుఖశాస్త్రం చెప్పింది అని. సుఖశాస్త్రం అని చెప్పడం అంటే సుఖయోగింద్రుల వారు చెప్పిన శాస్త్రం ఇది అని అర్థం. సుఖ అనే శబ్దమునకు అర్థం ఏమిటి? శుద్ధం కాయతి, శుభ్రం కాయతి, శుక్లం కాయతి ఇది సుఖ. శుద్ధంగా ఉన్నది ఉన్నట్టు చెప్తారు తప్ప మీ తృప్తి కోసమో నా తృప్తి కోసమో ఒక అక్షరం ఎక్కువ చేసి కానీ ఒక అక్షరం తక్కువ చేసి కానీ చెప్పరు. అందువల్ల శుద్ధం కాయతి. అది కూడా ఎవరి గురించి చెప్తారు? శుక్లం కాయతి. మహావిష్ణువు యొక్క తత్వాన్ని కై గై శబ్దే కాయతి అంటే ఆయన గురించే చెప్తారు. శుభ్రం కాయతి, శుక్లం కాయతి, శుద్ధం కాయతి ఇది శుక. ఇది కాకుండా భారతాది గ్రంథాలను అనుసరించి, నీతి శాస్త్రాన్ని అనుసరించి కొంతమంది మానవుడు ఎవరి వల్ల ఏమేమి తెలుసుకోవాలి అంటే పశుపక్షాదుల వల్ల తెలుసుకోవాల్సింది చాలా ఉంది. దాన్ని చూసి నేర్చుకో. కాకాదేకం, సుఖాదేకం, బకాదేకం, రుకాదేకం అని. అంటే కాకిని చూసి ఒకటి నేర్చుకో, సుఖాన్ని చూసి ఒకటి నేర్చుకో, బకాన్ని చూసి ఒక రకంగా నేర్చుకోమని చెప్పి అంటారు అన్నమాట. అందువల్ల మాటలు నేర్చడం ఎలా నేర్వాలి అంటే సుఖాన్ని చూసి సుఖవత్ భాషణం కుర్యాత్. సుఖంలాగా మాట్లాడు అని. సుఖమునకు మనం ఏదైనా మాటలు నేర్పితే రామ అంటే రామ అంటుంది, కృష్ణ అంటే కృష్ణ అంటుంది, మనకంటే ముద్దుగా అంటుంది, ఇంకా వినాలనిపించేట ఉంటుంది. మనం అదే నామాన్ని ఉచ్చరిస్తే కొద్దిసేపు అయిన తర్వాత విసిగిస్తున్నాడు రా అని అనిపిస్తుంది. అందువల్ల మాట ఎవరిని చూసి నేర్చుకోవాలి అంటే సుఖాన్ని చూసి నేర్చుకోవాలి. సుఖవద్భాషణం కుర్యాత్. నాతిరిక్తముచ్యతే నా న్యూనముచ్యతే తేన. అది ఒక అక్షరం తక్కువ చెప్పదు, ఒక అక్షరం ఎక్కువ చెప్పదు. వేదవ్యాసుల వారు ఆయనకి చెప్పిన 5,76,000 అక్షరాములు ఏవైతే ఉన్నావో అన్ని అక్షరాలు యథాతథంగా చెప్పారు తప్ప అందులో ఒకటి తక్కువ చెప్పలా ఎక్కువ చెప్పలా, ఏది ఉందో అదే చెప్పారు. తండ్రి గారి వల్ల ఏదైతే నేను విన్నానో అదే నేను చెప్తున్నాను అని అన్నారు మహానుభావుడు. అందుచేత అటువంటి రీతిగా చెప్పినటువంటి మహానుభావుడు ఆయన సుఖయోగింద్రుల వారు. ఆయన చెప్పిన శాస్త్రం కాబట్టి ఇది సుఖశాస్త్రం. శాస్త్రము అంటే అర్థం ఏమిటి? ప్రవృత్తిర్వా నివృత్తిర్వా నిత్యేన పృథకేన వా పుంసాం ఏన ఉపదేశ్యేత తచ్చాస్త్రం అభిధీయతే అని. ఇక ప్రవృత్తి ధర్మము శాస్త్రములు రెండు రకములుగా ఉంటవి. ప్రవృత్తి ధర్మ ప్రధాన శాస్త్రములు, నివృత్తి ధర్మ ప్రధాన శాస్త్రము. నివృత్త ప్రధాన శాస్త్రం వేదాంత శాస్త్రము. అందువల్ల ప్రవృత్తి కానీ నివృత్తి కానీ నిత్యమైన వేదం చేత కానీ కృతకమైన శాస్త్రముల చేత కానీ మానవులకు దేని చేత ఉపదేశింపబడునో అది శాస్త్రమందురు. ఇక్కడ భక్తి అనేటటువంటి శాస్త్రం గురించి చెప్తున్నారు. ఈ భక్తి శాస్త్రం చెప్పింది సుఖయోగింద్రుల వారు కాబట్టి ఇది మామూలు పురాణముల వలె కాదు, ఇది ఒక శాస్త్రం వలె అధ్యయనం చేయాలి. ఈ శాస్త్రాన్ని అధ్యయనం చేయటానికి అర్హత ఏమిటి అనేది తర్వాత విచారం. శాస్త్రంలో 4 విషయాలు. ప్రేక్షావత్ ప్రవృత్యంగ భూతం అనుబంధ చతుష్టయం అంటారు. జిజ్ఞాసువైన వాడు ఈ పుస్తకం తెలుసుకోవాలంటే వానికి అధికారం ఉందా, ఆ పుస్తకంలో విషయం ఏమిటి, పుస్తకానికి ఇందులో ఉన్న విషయానికి ఉన్న సంబంధం ఏమిటి, ఇది చదివితే ప్రయోజనం ఏమిటి, ఈ 4 విషయాలు ఉంటాయన్నమాట. ఇది అనుబంధ చతుష్టయం అంటారు. దీనివల్ల ప్రయోజనం ఏమిటయ్యా అన్నారు. ఈ భక్తి శాస్త్రం వల్ల భక్తి ప్రయోజనం అండి అన్నారు. ముక్తి ప్రయోజనం అండి అని కూడా అన్నారు. మొదటిసారి విను భక్తి ప్రయోజనం, రెండవసారి విను ముక్తి ప్రయోజనం, ఇంతే మాట. అందుకోసం భాగవతాన్ని ఎలా చదువుకోవాలి? 2 సార్లు చదవాలి, ఒకసారి చదవకూడదు. మొదటిసారి ఎందుకు చదవాలి? భక్తి కలగటం కోసం చదవాలి. రెండవసారి ఎందుకు చదవాలి? భక్తి చేత భాగవతం చదవాలి. అందువల్ల భక్తి కొరకు భాగవతము, భక్తి చేత భాగవతము. అందువల్ల ముందు భక్తి కలగటం కోసం భాగవతం విను, తర్వాత అది వినటానికి ఎవరైనా అధికారి. దానికి అధికారి వీడం లేదు, ఎంత పాపాత్ముడైనా సరే అధికారి. అది విన్న తర్వాత భక్తి కలుగుతుంది, ఆ భక్తి తర్వాత రెండవసారి వినాలి, అప్పుడు మోక్షానికి అనుకూలత ఏర్పడుతుంది అన్నమాట అని చెప్పి భాగవత మాహాత్మ్య గ్రంథంలో ఇంతకుముందు మాన్యులు పెద్దలు జ్ఞానవృద్ధులు వయోవృద్ధులైనటువంటి వారు చెప్పి ఇంతకుముందు అన్నారు వారు. అయితే నారాయణ గురూజీ గారు చెప్పినట్టు చెప్పారు. నాకు ఆ మాహాత్మ్యం గురించి ఆ విషయం ప్రస్తావన చేసి సనందనుల వారి గురించి చెప్పండి అని అన్నారు. ఎందుకంటే భాగవత మాహాత్మ్యంలో సనచతుష్టయ విచారం వారి తాలూకు వృత్తాంతం వస్తుందండి. అంటే వారు చెప్పినటువంటి కథ భాగవతం ఎవరు చెప్పారు, మొట్టమొదటి ఎవరు విన్నారు, సగుణ భాగవతం ఎవరు చెప్పారు, నిర్గుణ భాగవతం ఎవరు చెప్పారు. నిర్గుణ భాగవతం ఉన్నది, సగుణ భాగవతం ఉంది.
నిర్గుణ భాగవతంలో నుంచే సుగుణ భాగవతం వచ్చింది. ఇది అయితే ఇది ద్వితీయ స్కంధంలో వస్తుంది. అందుకోసమే ద్వితీయం అద్వితీయం అంటారు. భాగవతంలో 12 స్కంధాల్లో ద్వితీయ స్కంధము అద్వితీయ స్కంధము అని. దాని విషయము మొట్టమొదట మాహాత్మ్యంలో వచ్చింది. మాహాత్మ్య గ్రంథం భాగవతాంతర్గతం కాదు. భాగవతం యొక్క మాహాత్మ్యాన్ని చెప్పేవి 2 గ్రంథాలు ప్రధానంగా ఉన్నవి. ఒకటి పద్మపురాణంలో చేరినటువంటి భాగవత మాహాత్మ్యం ఒకటి, రెండవది కౌశిక సంహితలో ఉన్నటువంటి భాగవత మాహాత్మ్యం ఒకటి. ఈ 2 ప్రధానంగా చెప్తూ ఉంటారు. అందులో పద్మపురాణంలో చెప్పినటువంటి భాగవత మాహాత్మ్యము 6 అధ్యాయాలతో వచ్చింది. నిన్న మనం చెప్పుకున్నాం శ్రీమద్ భాగవతం అన్నప్పుడు షడక్షరి 6 అక్షరములతో ఉన్నది ఆ పేరు. అందువల్ల ఇలా చెప్పడానికి కూడా సంకేతం ఉన్నదండి. భాగవతాన్ని ఎంత పరిశీలిస్తే అంత బ్రహ్మాండమైన విషయాలు వస్తుంటవి. భాగవతంలో మొట్టమొదట ప్రథమ స్కంధంలో మొట్టమొదటి అధ్యాయంలో ఈ సౌనకాది మహర్షులు సూతుల వారు వచ్చేసరికి ఆయన కూర్చోబెట్టి, అయ్యా మాకు ఒక చిన్న సందేహం ఉన్నది చెప్పండి అని 6 ప్రశ్నలు వేశారు. 6 ప్రశ్నల్లో ఒక్కొక్క ప్రశ్న వేశారు. వేస్తే 6 ప్రశ్నలుగా ఆయన ఏం చేశారంటే ఒక్కొక్క ప్రశ్నకు 2 స్కంధములు సమాధానం చెప్పారు. 2 స్కంధములు 6 2 12 స్కంధములు భాగవతం అయిందనమాట. 6 ప్రశ్నలు 6 ప్రశ్నలకు సమాధానం 12 స్కంధములు శ్రీమద్ భాగవతం మొత్తం కూడా దానికి సంబంధించింది. ఇది కాకుండా ఇది భాగవతం అన్నారుగా, ఇంకొక సమన్వయం. భగవంతుడు అంటే అర్థం ఏమిటి? ఐశ్వర్యస్య సమగ్రస్య ధర్మస్య యశస్శ్రియ అని జ్ఞాన వైరాగ్యవస్యైవ షణ్ణాం భగైతి ఇంగన అన్నారుగా. ఒక్కొక్క భగవంతుని యొక్క ఒక్కొక్క గుణం తీసుకోండి. సమగ్రమైన ఐశ్వర్యము ఈ లీలకి ఎక్కడ తెలుస్తుంది అంటే మొదటి 2 స్కంధముల్లో తెలుస్తుంది. ధర్మస్య ధర్మం గురించి 3-4 స్కంధములు, యశస 5-6 స్కంధములు, అలా 7-8 స్కంధములు, అలా మొత్తం కూడా 6 గుణములకు కూడాను 2 స్కంధముల చొప్పున సమాధానంగా ఉంటుంది శ్రీమద్ భాగవతం అని చెప్పి అన్నారు. అయితే అలాంటి ఆ శ్రీమద్ భాగవతం అనేది షడక్షరి కాబట్టి, షడక్షరికి షట్ప్రశ్నలు కాబట్టి, షట్ప్రశ్నలకు 12 స్కంధం సమాధానం కాబట్టి ఇక్కడ కూడా భాగవత మహాత్మ్యము 6 అధ్యాయములతో చెప్పున్నారు. అయితే ఇది మొట్టమొదట ప్రారంభించేసేటప్పుడు వేదవ్యాసుల వారు సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్యాది హేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. ఎందుకంటే ఏకం అది రుచికరమైన వస్తువు స్వాదు నగుంజీత అని ఒక్కడే కూర్చొని రుచికరమైన వస్తువు ఇంట్లో తలుపులు వేసుకొని తినకూడదు. రుచికరమైన వస్తువు ఉంటే 10 మందితో పంచుకొని తినాలి. ఏక స్వాదున భుంజీత అని ఒక్కడు కూర్చొని స్వాదు వస్తువుని భోజనం చేయకూడదని. అందుకోసమని వేదవ్యాసుల వారు ఎంత కృపాళువులంటే తన శిష్యులందరినీ కాస్త కూర్చోబెట్టుకొని ఇప్పుడు నమస్కారం చేస్తూ శ్రీకృష్ణాయ వయం నమః, కృష్ణ పరమాత్మకు మేము నమస్కారం చేస్తున్నాము అన్నారు. అంటే నేను నా శిష్యులు అందరూ కలిసి నమస్కారం చేస్తున్నాము అని వయం అహన్నౌమి అల్లా వయం నమః అని అన్నారన్నమాట. అయితే ఎవరికయ్యా నమస్కారం చేసేది అన్నారు? సచ్చిదానంద రూపాయ, సద్రూప చిద్రూప ఆనంద రూపమైనటువంటి స్వరూపము పరమాత్మ. సత్యమైన వస్తువు వల్ల ముందుగా సత్యమైన వస్తువును నమస్కారం అంటే అది తెలియబడకపోతే, అది జ్ఞానం తెలియబడకపోతే దానివల్ల ప్రయోజనం లేదుగా. అందువల్ల సత్పదమునకు చిత్పదం తర్వాత వేసినారు. తెలియబడే వస్తువు వల్ల దేనికైనా ఆనందం ఫలం కదా, అది ఉంది అన్నారు. ఇది ఆనంద స్వరూపమయ్యా, అదే సత్యము, అదే చిద్రూపము, అదే ఆనంద స్వరూపము. ఇది నిర్గుణమైనటువంటి భగవంతుని యొక్క లక్షణం చెప్పాడు. నిర్గుణతత్వం గురించి చెప్పేటప్పుడు లక్షణం ఇది. సచ్చిదానంద రూపాయ. అదే సగుణమయ్యేసరికి ఎలా ఉందయ్యా? విశ్వోత్పత్యాది హేతవే, విశ్వ ఉత్పత్తి స్థితిలయమున కారణభూతమైనటువంటిది. దానికి సంబంధించిన తైత్రీయ ఉపనిషద్వాక్యాదులంతా కూడాను యతో వాయుమాని భూతాన్ని జాయంతే ఇత్యాదిగా చెప్పుకోవాల్సింది. దాని తటస్థ లక్షణము అంటారు. అంటే మనిషి సామాన్యంగా వ్యక్తికి దేనికైనా సరే 2 లక్షణాలు ఉంటుంది. స్వరూప లక్షణము, తటస్థ లక్షణము అని. స్వరూప లక్షణము అంటే మన స్వరూపానికి చెప్పడానికి ఇంకోళ్ళతో మనం పోల్చి చెప్పడం కుదరదు. ఎలా ఉంటారయ్యా అంటే ఫలానా అని ఆ వ్యక్తిని చూపించి ఆ వ్యక్తికి ఉన్న స్వరూపాన్ని చెప్పాలి తప్ప ఇంకో దాని చేతి చెప్పడానికి కుదరదు. అలా చెప్పకుండా ఆ స్వరూపాన్ని స్వరూపం తన రూపాన్ని చెప్పడమే తప్ప అంతకంటే వేరొక రకంగా చెప్పడం కుదరకపోతే దాని స్వరూప లక్షణం. అంటే యావల్లక్ష్యకాలం అవతిష్టతే, ఎంతకాలం ఆ లక్ష్యం ఉంటుందో ఆ లక్ష్యం ఉన్నంతకాలం అది ఉంటుంది. ఆ లక్షణం ఉండి తీరుతుంది. తటస్థ లక్షణం ఉందనుకోండి,
అది ఎల్లప్పుడూ ఉండదు. యావల్లక్షకాలం అనవస్థితత్వే సతి వ్యావర్తకత్వం తటస్థస్య లక్షణం అంట. అంటే సామాన్యంగా భగవంతుని యొక్క లక్షణము ఏమిటయ్యా అంటే జగజ్జన్మ స్థితిలయ కారణత్వం అని అంటుంటారు. జగజ్జన్మ స్థితిలయ కారణత్వం పరమేశ్వరుని లక్షణం అంటే ఆ పరమేశ్వరుడు మాయాశక్తితో యుక్తం కానప్పుడు ఆయన నిర్గుణ నిరాకార నిరంజన స్వరూపం అయితే అప్పుడేమిటి అన్నారు. అప్పుడు ఈ లక్షణాలు లేవు. ఈ ఉత్పత్తి స్థితిలయ కారణత్వం పరమాత్మకు లేదు. అందుచేత ఆ రకంగా చెప్పబడేటప్పుడు ఈ తటస్థ లక్షణం అనేది ఉండదు అనమాట. అందుకోసం ఇప్పుడు పరమాత్మకి జగజ్జన్మ స్థితిలయ కారణత్వం ఉంటుంది అన్నారు. ఎప్పుడు ఉండదు. మాయాశక్తి యుక్తమై ఉన్నప్పుడు మాత్రమే ఈ మాటలు చెప్పవలేదు. అలాగే ఇప్పుడే కాకవత్ దేవదత్తస్య గృహం అన్నారు. ఒక ఇంటిని చెప్పారు. దేవదత్తుడు ఇల్లు ఎక్కడండి అన్నాడు. అదిగో ఆ కాకి ఉన్నదే అదే ఇల్లయ్యా దేవదత్తుడు గృహం అన్నారు. మర్నాడు వచ్చాడు, ఆ కాకి ఉంది అన్నాడు. కాకి లేదు. కాకి ఉన్నదే దేవదత్త గృహం అంటే దేవదత్త గృహం ఉంది కానీ కాకి లేదే అన్నారు. అందుకోసం ఎప్పుడు ఉండదయ్యా అది. ఆ రోజు నీకు చూపించాను కదా, ఆ చూపించినప్పుడు కాకి బాలిందే అది ఇల్లు మాత్రమే. పుత్రునాధికం అంటే గడ్డి లేచి కాకి ఉండటం వల్ల కొద్ది గడ్డి కాస్తా కొద్ది పైకి లేచి ఉంటుంది. అది గుర్తు పెట్టుకో తప్ప ఆ కాకి ఎల్లప్పుడూ ఉంటుందని అనుకోవద్దు. అది తటస్థ లక్షణం అన్నారు. స్వరూప లక్షణం అంటారా, మనం ఎవరికి అయితే లక్షణం చెప్పావో ఆ లక్ష్యం ఉన్నంతకాలం లక్షణం ఉంటే అది స్వరూప లక్షణం. పరమాత్మ స్వరూపం నిత్యానంద స్వరూపుడు పరమాత్మ. అంతే, ఆయన ఎప్పుడు నిత్యానంద స్వరూపంగా ఉంటాడు. ఆనందం కంటే వేరే స్వరూపం ఉండనే ఉండదు అనమాట. అది స్వరూప లక్షణం అవుతుంది అన్నారు. అందుకోసం పరమాత్మ సచ్చిదానంద రూపాయ ఇది స్వరూప లక్షణము, విశ్వోత్పత్యాది హేతవేది తటస్థ లక్షణము. ఆయన పరమాత్మ ఎవరయ్యా అన్నారు అంటే తాపత్రయ వినాశాయ. చూడండి, భాగవతం వినడానికి అధికారం తెలుసుకోవడానికి ఇది ఒక పెద్ద విషయం అన్నమాట. తాపత్రయ వినాశాయ అంటే మహానుభావులు జగద్గురువులు మహాసన్నిధానం వారు భారతీయ తీర్థ మహాస్వామి వారు కృష్ణపరమ శ్రీ మహావిష్ణువు గురించి గరుడగమన అని ఒక పాట రాశారు. అందులో మమ పాపమపాకురుదేవా మమ తాపమక అపాకురుదేవా అని రాశారు. నా పాపాన్ని పోగొట్టు తాపాన్ని పోగొట్టు అన్నారు. పాపాన్ని పోగొట్టడానికి భగవంతుడు ఆలోచిస్తాడేమో, నాయన కారణ నివృత్తి తర్వాత చేద్దు అని ముందు కార్య నివృత్తి చేయవయ్యా మహానుభావ, తాపాన్ని కొట్టు. పాపం వల్ల తాపం వస్తుంది. అందువల్ల తాపాన్ని పోగొడితే తాపం తర్వాత మళ్ళా పాపం పోగొట్టు నాయన. మీరు హఠాత్తుగా కారణం పోగొట్టమంటావేమిట్రా అని అంటారేమో. మూలాజ్ఞాన నివృత్తి కలగాలంటే అంత నువ్వు చేసుకున్నావా లేదా అని శంకిస్తావేమో స్వామి. మమ పాపమక అపాకురుదేవా మమ తాపమపాకురుదేవా అని తాపాన్ని పోగొట్ట. ఇక్కడ చూడండి, అడుగుతున్నారు వేదవ్యాసులు వారు కృష్ణ పరమాత్మకు నమస్కారం చేసేటప్పుడు తాపత్రయ వినాశాయ. తాపం దేని వల్ల వస్తుందండి అన్నారు. పాపమూలక స్థాప. పాపాన్ని బట్టి తాపం వస్తుంది. మన కష్టాలు ఎందుకు వస్తాయి? ఫలాలు. ఫలం అనేటటువంటిది పాపము. ఆ ఫలమునకు కారణం ఏమిటయ్యా అన్నాడు. పాపం కారణమవుతుంది, తాపం అనేటువంటిది ఫలం అవుతుంది అన్నమాట. కాబట్టి ఏం పోవాలని కోరుకుంటున్నాడు? పాపాలు చేస్తూనే ఉంటాం, కారణం అలాగే ఉండనివ్వండి, దానివల్ల తాపాలు వస్తుంటవి. తాపత్రయ వినాశాయ. నువ్వేం చేస్తుంటావంటే మేము పాపాలు చేసినప్పటికీ ఈ తాపాలు కాస్తా పోగొట్టేస్తామి. అప్పుడు పాపాలు ఏముంటాయి కనుక పాపాల వల్ల వచ్చే తాపం, ఆ తాపాలను నువ్వు పోగొట్టేస్తావు. ఇక పాపాలు ఏం చేస్తావు కనుక ఏమీ చేయలేవు. అందువల్ల తాపత్రయ వినాశాయ. తాపత్రయాన్ని పోగొట్టు స్వామి. అది పాపమూలకములు. పాపములు ఉండనియండి, తాపాలుంటవి, అది మీరు పోగొట్టేస్తారు అన్నమాట. అందువల్ల తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః అని ప్రార్థన చేశారండి. ఇది చేసిన తర్వాత మహానుభావుడు సుఖయోగింద్రుల వారి గురించి ఒక దివ్యమైనటువంటి శ్లోకం చెప్తున్నారు. ఎందుకంటే నిన్న మనం చెప్పుకున్నాం సుఖయోగింద్రుల వారి యొక్క విషయం ఏమిటి అని. ఇక్కడ విశేషంగా వస్తుంది. ఎం ప్రవ్రజంతమనుపేతమపేత కృత్సం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రా ఇది తన్మయతయా తరవోభినేదుస్తం సర్వభూత హృదయం మునిమానతోస్మి. ఇది సూతుల వారు చెప్తున్నారు. సూతుల వారికి గురువు సుఖయోగింద్రుల వారు. ఆ సుఖయోగింద్రుల వారు గురుస్మరణ చేయకుండా మహానుభావుడు ఉండడు. కానీ సుఖయోగింద్రుల వారు భాగవతంలో గురుస్మరణ చెయ్యలేదు. చూడండి, సంప్రదాయం ఏమిటంటే గురువును స్మరించకుండా మనం ఏదో రూపంగా గురువును స్మరించకుండా మనం ఏ పని చేయలేం. ఏదైనా జ్ఞానపూర్ణమైన వస్తువుని కానీ ఆవిష్కరించలేం. కానీ మహానుభావుడు శ్రీమద్భాగవతంలో సుఖయోగింద్రుల వారు గురుధ్యానం చేయకుండా శ్రీమద్భాగవతం మొత్తం 7 రోజులు చెప్పారు. ఎవరయ్యా సుఖయోగింద్రుల వారు గురువు అన్నారు? రాధాదేవి. రాధాదేవి గోలోకంలో ఉంటే గోలోకంలో రాధాదేవి సుఖయోగింద్రుల వారిని సుఖరూపంగా ఉన్న మహానుభావుని తన దగ్గర పెట్టుకొని దివ్యమైనటువంటి ఫలాలు అందిస్తూ కహురే కహురే కృష్ణ సుఖ కహురే కృష్ణ కహురే సుఖ అని మహాతల్లి చెప్పిందిట. నాయన కృష్ణ 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 అనరా అని చెప్పి అనిపించి నేర్పించింది.
ఆ కృష్ణ మంత్రాన్ని అనిపించేటువంటి రాధాదేవి తనకు గురువు. ఆ గురువు గారి యొక్క పేరు కనుక స్మరిస్తే ఎంతకాలం మూర్ఛ వస్తుందయ్యా అన్నాడు. మూర్ఛ షాణ్మాసికి భవేత్. 6 నెలల పాటు మూర్ఛ వచ్చి ఆ గురుస్మరణలో ఉండిపోతాడు. 7 రోజుల్లో చనిపోవడానికి సిద్ధంగా ఉన్న పరీక్షన్ మహారాజునకు రాధాదేవి నామస్మరణ చేసి గురుస్మరణ చేసి ప్రారంభం చేస్తే 6 నెలల పాటు బయటికి రాకపోతే 7 రోజుల్లో పోయే పరీక్షన్ మహారాజునకు మోక్షాన్ని కలిగించే భాగవత గ్రంథాన్ని చెప్పగలుగుతారా? అందుకోసం చెప్పడానికి వీల్లేదు. కానీ గురుస్మరణ చేద్దామని అనుకున్నారు. కానీ అక్కడ ఒక ఆయన అడ్డుపడి నిలిచారట. ఎవరయ్యా ఆయన అన్నారు. ఆ గ్రంథ ప్రతిపాద్య ప్రధాన నాయకుడు కృష్ణ పరమాత్మే ఆయన చేత రాధాదేవిని స్మరించకుండా ఆపేశారట. అందువల్ల రాధాదేవి స్మరణ ఉండదు, సాక్షాత్తుగా ఉండదు, అది పరోక్షంగా మాత్రం ఉంటుంది. రాధస అని ద్వితీయ స్కంధంలో ప్రారంభం చేస్తారు. ఇలా మొత్తం 4 చోట్ల తీసుకొస్తారు. అయితే ఇక్కడ ఆ సుఖయోగింద్రుల వారి నుంచి ప్రార్థన చేస్తూ యం ప్రవ్రజంతం అనుపేతం అపేత కృత్యం అంటే మా గురువు గారు సుఖయోగింద్రుల వారు ఎటువంటి వారయ్యా అంటే వ్రజంతం లేదు, వెళ్ళిపోతున్నారా అన్నారు. లేదు, ప్రవ్రజంతం ప్రకర్షేణ వ్రజంతం సర్వం పరిత్యజ్య ప్రజంతం అన్నమాట. మొత్తం విడిచిపెట్టి వేదవ్యాసుల వారు సుఖయోగింద్రుల వారు వెళ్ళిపోతుంటే నాయన ఉండరా అబ్బాయి అన్నారు. ఎవరిని సుఖయోగింద్రుల వారు అన్నారు. వీటాదేవి అని మహానుభావుడు జాబాలి మహర్షి యొక్క కుమార్తె వీటాదేవి అని ఉంది. ఆ వీటాదేవిని వివాహం చేసుకున్నారు వేదవ్యాసుల వారు. ఆ వీటాదేవి యందు ఈమెకు కలిగినటువంటి సంతానమే సుఖయోగింద్రుల వారు. ఆ సందర్భంలో ఒకానొక సందర్భంలో ఆ రేతపాతం అయితే ఆ రేతస్సు రూపంగా ఆయన మహానుభావుడు ఆమె అందే రేతస్సు కలిగినటువంటి వారై గర్భధారణ చేసి ఉన్నది. గర్భధారణ చేస్తే సంవత్సరమైంది, బయటికి రాలా మహానుభావుడు. రాకపోయేసరికి నాయన ఇంకా బయటికి రాలేదేమిటి అని అడుగుతున్నారు. నాకు మాయ అంటుతుంది, మాయ అంటకొండగా ఉండేట్లుగా నాకు మీరు ఏదైనా బోధ చేయండి, ఆ బోధ చేసిన తర్వాత నేను బయటకు వస్తానన్నారు. అప్పుడు వేదవ్యాసుల వారు దివ్యమైనటువంటి సమస్తమైన వేదశాస్త్రములు అన్ని ఉపదేశం చేశారు. అన్ని ఉపదేశం చేస్తే అన్నీ గ్రహించారు మహానుభావుడు. గ్రహించిన తర్వాత కొన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత మళ్ళా ఏమవుతుంది, చెప్పిన విషయాలనే చెప్తూ ఉంటాం. మనం కూడా అంతే. కొన్ని గ్రంథాలు చదివిన తర్వాత అయ్యా ఫలానా విషయం చెప్తారంటే చెప్తానండి అని మనకు తెలిసిన 4 గ్రంథాలు 3 గ్రంథాలు ఆ విషయాల మీదే మనం చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటాంగా. వేదవ్యాసుల వారు కూడా ఎన్నున్నవో అన్నీ చెప్పారు. అన్నీ చెప్పిన తర్వాత మళ్ళా మిగల్లా మొత్తం ఆయన గ్రహించేశారు. మళ్ళా చెప్పవలసి వచ్చేప్పుడు ఇలాంటి విషయాల్ని మళ్ళా ప్రతిపాదిస్తూ చెప్పారు. ఆయన లోపల నుంచి కేకలేస్తున్నారు. ఏమని? అయ్యా మీరు ఇదివరకు చెప్పిన విషయాన్నే చెప్తున్నారు, కొత్త విషయం చెప్పండి. ఈ చెప్పిన విషయాల వల్ల నాకు సంసారం నుంచి భయం పోతుందని నాకు విశ్వాసం లేదు. అందుకోసం మీరు చెప్తే లాభం లేదు, చెప్పిన విషయాలు చెప్తే ఉపయోగం ఏముంది కనుక అన్నారు. అనేసరికి ఓహో అట్లా అయితే మాయ అంటకుండా ఉండే మార్గం నాకు చెప్పండి అన్నారు. అప్పుడు ఎవరు చెప్తే వస్తావన్నారు. కృష్ణ పరమాత్మ చెప్తే భారతంలో కూడా ఈ కథ సూచితమై ఉన్నది. అందుకోసం కృష్ణ పరమాత్మ అంటే అప్పుడు కృష్ణ పరమాత్మ వచ్చి ఆయనకు నాయన నీకు మాయ అంటకుండా నేను అనుగ్రహిస్తాను రా అబ్బాయి అన్నారు. అనేసరికి ఆ మహానుభావుడు అప్పుడు ఆవిష్కృతుడు ఆవిర్భూతుడయ్యాడు. ఎన్నేళ్లకి అన్నారు. ఆయన ఆవిర్భవించడమే 12 సంవత్సరముల వయస్సులో ఆవిర్భవించున్నారన్నమాట. తల్లి గర్భంలో 12 సంవత్సరాలు ఉంటే ఆ తల్లి వేదన పడలేదా అన్నారు. ఎందుకంటే సుఖయోగింద్రుల వారి యొక్క ఆ జ్ఞానపూర్ణమైన రూపం చేత ఆ తల్లికి ఏ రకమైనటువంటి గర్భధారణలో క్లేశం కానీ దుఃఖం కానీ లేకుండా చేశాడు మహానుభావుడు. అందుచేత అట్టి మహానుభావుడు 12 సంవత్సరాల నుండి బయటకు వచ్చిన తర్వాత ఎంత వయసు కలిగిన వారే ఉన్నారు? 12 సంవత్సరాల వయసు కలిగిన వారే ఉన్నారు. ఆ తర్వాత 4 సంవత్సరం పాటు సంచారం చేశారు. 16 సంవత్సరాల వయస్సులో ఆ మహానుభావుడు భాగవతాన్ని ఉపదేశం చేశాడు. ఈ 4 సంవత్సరం సంచార కాలంలో ఎప్పుడైతే ఆయన తల్లిని గర్భం నుంచి బయటకు వచ్చారో పరమాత్మ మాయ అంటదు అని అన్నారో అప్పుడు ఎవరి చేత రక్షింపబడ్డారయ్యా అన్నారు. పరబ్రహ్మస్వరూపమైన శ్రీకృష్ణ పరమాత్మ చేత రక్షింపబడ్డారు. అందువల్ల బ్రహ్మరాతుడు అని సుఖయోగింద్రుల వారికి పేరు. బ్రహ్మణ నిర్గుణేన రాత రక్షిత ఇది బ్రహ్మరాత. ఆయన బ్రహ్మరాతుడు. అయితే పరీక్షన్ మహారాజుకు ఒక పేరుంది. ఆయన పేరు విష్ణురాతుడు అని. సగుణ సాకారమైనటువంటి కృష్ణ పరమాత్మ చేత రక్షింపబడ్డవాడు ఆయన. నిర్గుణ నిరాకారమైన పరబ్రహ్మ చేత రక్షింపబడ్డవాడు. మాయ అంటకుండా ఉండేటి రీతిగా రక్షింపబడ్డవారు ఈయన. ఇద్దరూ ఒకరే, కానీ సగుణ నిర్గుణ భేదం అన్నమాట. అందుచేత సగుణ రక్షితులు నిర్గుణ రక్షితులు వీళ్ళిద్దరూ కూడా ఒక చోట కలిసి ఉన్నారండి అన్నమాట. ఒకరు రాగి ఒకరు విరాగి అయి ఉన్నారు. వీరిద్దరి యొక్క సమావేశం ఇలా జరిగింది అని. అయితే ఈ సందర్భంలో చెప్తున్నారు సుఖయోగింద్రుల వారు ఎటువంటి వారయ్యా అంటే యం ప్రవ్రజంతం అనుపేతం.
ఆయనకు ఉపనయనం అయిందా అన్నారు. లేదండి అన్నారు. ఇక్కడ కొంతమంది అంటారు, అయ్యా లేదు ఆయనకు ఉపనయనం అయింది అని అన్నారు. లేదు అవ్వలేదయ్యా అన్నారు. అడిగారు, ఉపనయనం చేస్తాను ఆయన అన్నారు. అంటే ఎవరికి చేస్తారు? ఇవాళ పొద్దున కూడా అన్నారు. ఎవరికయ్యా అంటే వికారం కలిగిన వారికి సంస్కారం తప్ప వికారం లేని వారికి నిర్వికార పరబ్రహ్మ స్వరూపమైనటువంటి వ్యక్తికి సంస్కారం ఏమిటి కనుక అందుకోసం అపేత కృత్యం, ఆయన చేయవలసిన కృత్యములు కూడా లేవు. ఎందుకంటే అనుపేతం, అత అపేత కృత్యం. అట్టి పిల్లవాడిని చూచి ప్రవ్రజంతం, ఆయన అప్పుడే సన్యాస రీతిగా వెళ్ళిపోతున్నాడు. త్యాగమే సన్యాసం. ఇది వరకు దండ సన్యాసం లేదు, ఇప్పుడు దండ సన్యాసం. కానీ ఇది వరకు త్యాగరూపయేవ సన్యాస. అందుచేత ఆయన వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు ద్వైపాయనో విరహకాతర ఆజుహావ. ఆ శబ్దములు చూడండి. సామాన్యంగా భాగవతం వినేటప్పుడు 3 విషయాలు గుర్తుపెట్టుకోమన్నారు మధుసూదన సరస్వతి స్వామి వారు. ఏమిటయ్యా చెప్పింది అన్నారు. నాయన ఒకసారి వేదంలాగా తెలుసుకో, కొన్ని సందర్భాల్లో పురాణంలాగా తెలుసుకో, ఒక్కోసారి కావ్యంలాగా తెలుసుకోరా అబ్బాయి. ఎందుకంటే త్రివద్భాగవతం విదుహు, 3 రకాలుగా భాగవతాన్ని తెలుసుకోవాలి తప్ప నాకు కావ్యం బాగా చదువుకున్నాను కాబట్టి కావ్య ధోరణిలో చదువుకుంటూ అర్ధతాత్పర్యాలు స్వారస్యాలు తెలుసుకుంటానంటే కుదరదు. పురాణంలాగా తెలుసుకుంటానంటే కూడా కుదరదు. అక్కడ శ్రౌతమైనటువంటి విషయాలు. అర్థోయం బ్రహ్మసూత్రాణం భారతార్థ వినిర్ణయ. భారతం తాలూకు అర్థ వినిర్ణయం ఇక్కడ జరుగుతుంది. బ్రహ్మసూత్రముల యొక్క సమన్వయం ఇక్కడ ఉంటుంది. గ్రంథోష్టాదశ సహస్ర 18,000 శ్లోకాలు శ్రీమద్ భాగవత అభిధ అని. అందుచేత దీన్ని అలా తెలుసుకోవాలి, ఒకప్పుడు వేదంలాగా తెలుసుకోవాలి. అందుకోసమే చెప్తుంటారు ఇది ఎటువంటిదయ్యా అన్నారు. అంటే వేదంతో శృతి సంహితమ్మా అన్నారు. శృతి సంహితం అంటే ఏమిటి? వేదంతో సమానం అన్నారు. లేదండి, వేదము దీనితో సమానం అండి అన్నారు అన్నమాట. అంటే భాగవతంతో వేదం సమానం తప్ప వేదంతో భాగవతం సమానం అంటే ఒప్పుకోం. వేద పండితులు అయితే ఇప్పుడు నాతో పోట్లాడటానికి ఖచ్చితంగా వస్తారు, అది వేరే విషయం. అయితే నేను సమాధానం ఏం చెప్తానంటే, ఆయన మహానుభావులు హిమాచల ప్రదేశంలో మహనీయుడైనటువంటి 150-170 సంవత్సరముల క్రితం ఒక మహా పండితుడున్నాడు, వంశీధర శర్మ. ఆ మహానుభావుడు చెప్తాడు. ఆయన చెప్పినటువంటి స్వారస్యం అది. ఆయనకు కూడా చెప్పింది ఎవరయ్యా అంటే జీవగోస్వామి మొదలైనటువంటి వారు. వారికి మూలం ఎవరయ్యా అంటే శ్రీధర సకలం వేత్తి శ్రీ నృసింహ ప్రసాదత. శ్రీధర స్వామి వారు చెప్పారు. అందువల్ల సతిలేక ఒక రోజున తెల్లవారుజామున 2:30-3 ప్రాంతంలో భాగవతం రోజు చదువుకునేటువంటి రోజుల్లో ఒక రోజు అర్ధరాత్రి సమయంలో తెల్లవారుతుండగా నాకు ఒక స్వప్నం. సతిలేక పతికి గతి లేదు, శ్రీధర కృతి లేక భాగవతమునకు అవగతి లేదు అని వచ్చింది. ఈ మాట హఠాత్తుగా లేచి రాసుకున్నా. మర్చిపోతానేమో, గంట అయితే మళ్ళీ నిద్రలో పడిపోతే మర్చిపోతామని చెప్పి అనమాట. కాబట్టి సతి లేక పతికి గతి లేదు, పతి లేక సతికి గతి లేదు, శ్రీధర కృతి లేక భాగవతమునకు అవగతి లేదు అని ఉందన్నమాట. అందువల్ల శ్రీధర స్వామి వారు తాలూకు వాక్యం ఏదైతే ఉందో చెప్తాం. వ్యాసో వేత్తి సుకో వేత్తి రాజాసో వేత్తి వానవ శ్రీధర సకలం వేత్తి శ్రీ నృసింహ ప్రసాదత. అయ్యా ఎవరికి తెలుసు అయ్యా? శ్రీమద్ భాగవతం అన్నారు. వ్యాసుల వారికి తెలుసునండి అన్నారు. వ్యాసో వేత్తి సుకో వేత్తి, అంతకంటే బాగా తెలిసిన వాడు ఉన్నారా అన్నారు. రాసిన ఆయన వేదవ్యాసుల వారు, ఆయనకు బాగా తెలుసు. కానీ ఆయన కంటే ఎక్కువ ప్రచారం చేసి దాని యొక్క అర్థాన్ని బాగా అనుసంధానం చేసిన వారు తండ్రిని మించి తనయుడు సుఖయోగేంద్రుల వారికి తెలుసు. మరి రాజాసౌ వేత్తివానవా, పరీక్షన్ మహారాజు అంత శ్రద్ధగా విన్నాడు కదా, 7 రోజులు ఆయనకి తెలుసునా లేదా అన్నారు. అది మాత్రం సందేహమేనయ్యా అన్నారు. ఎందుకంటే ఆయన వింటూ వింటూ దశమస్కంధం దగ్గరికి వచ్చేసరికి, గోపికా గీతల దగ్గరికి వచ్చేసరికి ఒక ప్రశ్న వేశారు. ఏమండి, ఈ గోపికలు పరమాత్మ యందు ప్రేమ కలిగి ఉన్నారు కదా, కామభావం కలిగి ఉన్నారు కదా, అటువంటి వాడికి బ్రహ్మన్ నాయన ఈ రకంగా జారబుద్ధిగతమైనటువంటి రీతిగా మీరు పరమాత్మను పొందారు కదా అని అంటే, అప్పుడు ముక్తమేవై తత్పురస్తాత్తే కొద్దిగా కించిత్ కోపేనేవాహ, కొద్దిగా కోపం వచ్చింది. వరి నాయన, వాడు కామభావం చేత పరమాత్మని పొందితేనేమిరా, పరమాత్మ స్వరూపాన్ని పొందడంలో ఏ భావమైన శత్రుభావం చేత పొందినప్పటికీ కూడా శిశుపాడు ఆయన వైరభావంతో వెళ్ళి వాడు మోక్షాన్ని పొందలేదా? కాబట్టి భావోహి భవకారణం. అందుచేత అది కాదు నాయన, పరమాత్మ యందు నిరంతర బుద్ధి కలిగినటువంటి వాడు. కామేన, కామం చేత కామాత్ గోప్య, కామం చేత గోపికలు మోక్షాన్ని పొందారు రా అబ్బాయి. కాబట్టి ఈ పురుషార్థములన్నీ కూడా ఏమైపోతాయంటే, ఒక సందర్భం వచ్చేసరికి పరమాత్మను పొందే విషయంలో ఈ దాసభావాన్ని పొంది, అమ్మా మీకు అనుకూలంగా మేము ఉండిపోతామని వచ్చేస్తాయి అనమాట.
అందువల్ల గోపికల దగ్గరికి వచ్చేసరికి కామభావం, కామపురుషార్థం, కామభావాన్ని విడిచిపెట్టి పరమాత్మ స్వరూప ఐక్య భావాన్ని పొందేట్టు చేస్తుందన్నమాట. అందుకోసం గోపికల విషయంలో నీ శంక సరి అయింది కాదు. నీకు నేను సప్తమ స్కంధంలో మొట్టమొదటిలోనే నీకు చెప్పాను రా అబ్బాయి, మళ్ళా నువ్వు అడుగుతావేమిటి అని అన్నారన్నమాట. అంటే ఏమైంది, అప్పుడు సరిగ్గా విననట్టేగా రెండోసారి అడిగాడంటే. అందువల్ల రాజాసం వేత్తివానవా, పరీక్షన్ మహారాజుకు తెలుసునో లేదో కానీ శ్రీధర సకలం వేత్తి శ్రీ నృసింహ ప్రసాదత. శ్రీధర స్వామి వారు మాత్రం అంతా తెలుసు. వేదవ్యాసుల వారు తెలుసుకున్నంత, సుఖయోగేంద్రుల వారు తెలుసుకున్నంత, అంతా పరీక్షన్ మహారాజు తెలిసినంత కంటే అధికంగానే తెలుసు. ఎందుకయ్యా, శ్రీ నృసింహ ప్రసాదత, నృసింహస్వామి యొక్క అనుగ్రహం చేత. ఎందుకయ్యా అంటే శ్రీధర స్వామి వారు చిన్నప్పుడు చాలా బుద్ధిహీనంగా ఉండేవారు. చాలా చిన్నతనంలో బుద్ధిహీనంగా ఉంటే ఒక రోజున అతని తండ్రి లేరు, తల్లి మాత్రం ఉన్నది. ఒక రోజున ఒక ఇనప రేకోటి ఇచ్చి, నాయన ఆ పక్క ఇంటికి వెళ్ళి నేను చెప్పానని చెప్పి కొద్దిగా వంట నూనె పట్టరారా అని పంపించింది. పంపిస్తుంటే ఆ మార్గంలో పెడుతుంటే అక్కడ ఒక కోవెల ఉంటే ఆ కోవెల దగ్గర ఒక రాజుగారు, మంత్రి గారు వర్షం వచ్చి అప్పుడే వెళ్ళి తెరుస్తుండగా అక్కడ కూర్చొని ఉన్నారు. వాడితో కూర్చొని ఉంటే ఈ పిల్లవాడి ఇది తీసుకొని వెళ్ళి ఇట్లా తుడుచుకుంటూ పెడుతున్నాడు. పెడుతూ ఉంటే, అరే అబ్బాయి ఏమిటి రా, ఎందుకు పెడుతున్నావురా అని అన్నారు. అంటే ఏదో వంట నూనె కోసం పెడుతున్నా, మా అమ్మ తెచ్చుకురమ్మంది అన్నారు. ఏది, ఈ రేకులోనా అన్నారు. అది తుప్పు పట్టిపోయిన రేకు, దాంట్లో వేస్తే ఆ నూనె కాస్త పాడైపోతుంది. అప్పుడు మంత్రి గారితో రాజుగారు అన్నారు, ఏమండి ఎంత తెలివి తక్కువ వాడుతోండి, ఇలాంటి బుద్ధిహీనులకి బుద్ధి ఎప్పుడు వస్తుందండి, ఎప్పుడు బాగుపడతారండి అని అన్నారు. రాజుగారు కొద్దిగా హేళనగా అనేసరికి మంత్రి గారు అన్నారు, అయ్యో అలా అక్కర్లేదండి, ఇలాంటి వాళ్ళే మహామేధావులు అవుతారండి. అందుకోసం భగవద్ అనుగ్రహం ఉంటే ఇలాంటి వాళ్ళు మహామేధావులు అవుతారండి అన్నారు. ఆ మంత్రి గారు మీరు అలా అనవద్దు అని అన్నారు. లేదండి మీరు అనుమతిస్తే అతను బుద్ధిమంతుడు అయ్యేట్టు మనం చేయవచ్చునండి అన్నారు. అంటే ఎలా చేస్తారన్నారు. ఏదో మంచి గురువుల్ని ఆశ్రయించి మంత్రోపదేశం చేసి అనుష్ఠానం చేసుకోమంటే ఆ రకంగా చేసుకుంటారు కదండి అన్నారు. అయితే మీరు చేసి చూపించగలరా అన్నారు. మీ అనుమతి అయితే అన్నారు. అన్న తర్వాత ఆయన ఒక మంచి ముహూర్తంలో ఆయన తీసుకెళ్లి గురువుల దగ్గర నృసింహ మంత్రాన్ని ఉపదేశం చేయించి ఆ నృసింహ మంత్ర అనుష్ఠానం చేసిన తర్వాత ఆ మహానుభావుడికి నృసింహ సాక్షాత్కారం కలిగి ఆ తర్వాత దివ్యమే. అంతకుముందు ఆ మహానుభావుడు మామూలుగా మందంగా ఉండేటువంటి వారు. అలాంటి వాడు ఆ నృసింహానుగ్రహం చేత దివ్యమైనటువంటి సమస్తమైనటువంటి విద్యలు కూడాను అభ్యసించారు. అభ్యసించి ఆయన ఎటువంటి వారయ్యా అన్నారు. మామూలుగా రామభక్తుడు, వస్తుత శ్రీధర స్వామి వారు. అందుకోసమని ఆయన శ్రీ పరమహంసాస్వాదిత చరణ కమల చిన్మకరందాయ భక్తజన మానస నివాసాయ శ్రీ రామచంద్రాయ అని మొట్టమొదటి భాగవతంలో వస్తుంది. రామచంద్రమూర్తినే మొట్టమొదటి ధ్యానం చేశాడు. చూడండి, ఇక్కడ శ్రీధర స్వామి వారి భావము, అక్కడ పోతన గారి భావము. ఆయన పలికెడిది భాగవతమట, కృష్ణ కథ ఏమిటి, రామస్మరణ ఏమిటున్నారు. రామస్మరణ లేకుండా కృష్ణ కథ లేదు, రామావతార కథ లేకుండా కృష్ణావతార కథ చదవడానికి అధికారం లేదు, రామాయణం చెప్పకుండా భాగవతం చెప్పే అధికారం లేదు. అందుకోసమే నవమస్కంధంలో రామకథ వచ్చింది, దశమస్కంధంలో కృష్ణ కథ వస్తుంది. రామకథ శ్రవణం చేయనటువంటి వారికి కృష్ణ కథ అధికారం లేనే లేదు. అందుకోసం సీత త్వయా శృతం తం సీతాపతేర్ముహు అని అంటారు. ఆయన పరీక్షన్ మహారాజా, నువ్వు అనేక సార్లు మార్కండేయ ముఖాత్, మార్కండేయుని యొక్క ముఖం వల్ల ధర్మరాజు విన్నాడు, నువ్వు కూడా సీతాపతేర్ముహు, ఆ సీతాపతి అయిన రామచంద్రమూర్తి కథ నీవు కూడా విన్నావు కదా ఆయన పరీక్షన్ మహారాజా. దానివల్లనే నీకు ఈ కృష్ణ కథ శ్రవణాధికారం వచ్చింది రా అబ్బాయి అని చెప్పి అంటారన్నమాట. అందువల్ల ఆ దివ్యమైనటువంటి ఆ సీతాపతి యొక్క కథ అనేటటువంటిది ప్రధానమై ఉంటుంది అని కూడాను నవమస్కంధాన్ని బట్టి తెలుస్తుంది. అయితే పలికెడిది భాగవతమట, పలికించెడు వాడు రామభద్రుండట అని చెప్పినట్టుగా శ్రీధర స్వామి వారు కూడా మొట్టమొదటి రామచంద్రమూర్తి స్మరణ చేస్తారు. భక్త జనమానస నివాసాయ శ్రీరామచంద్రాయ, అయోధ్యా నివాసాయ అన్నారు. లేదు, అక్కడ లేరండి వారు అన్నారు. ఎందుకంటే అవకాశం అక్కడ ఉండడానికి అవకాశం లేదు, ఊరికే అడ్రస్ చెప్పుకోవడానికి పెట్టుకున్నారు తప్ప భక్తులు పిలిచేసరికి ఎక్కడ ఉంటారయ్యా అన్నారు. భక్త జనమానస నివాసాయ, అక్కడ మాత్రం ఖచ్చితం, అక్కడి నుంచి కదలడు ఆయన. అందువల్ల శ్రీరామచంద్రాయ అన్నారు. దీనికి రాశారు వంశీధర శర్మ 27 రకాల అర్థాలు రాశారు. రామచంద్రాయ అనే దానికి అర్థం అన్నమాట. అందుచేత అటువంటి రామచంద్రమూర్తికి నమస్కారం చేసిన తర్వాతనే ఉన్నారు. ఇంతకీ ఈయన గృహస్థైన తర్వాత రామభక్తులై ఉన్నారు ఈ మహానుభావుడు శ్రీధర స్వామి వారు. ఆ తర్వాత వకాలక సందర్భంలో మహాపండితుడై సమస్తమైనటువంటి పండితుల్ని జయించి రాజుల మెప్పులు పొంది ధనాన్ని సంపాదించుకొని ఓసారి వస్తున్నారట. అడవిలో వస్తూ ఉంటే ఆ తర్వాత సందర్భంలో హఠాత్తుగా దొంగలు వచ్చారు. దొంగలు వచ్చి శ్రీధర స్వామి వారి ధనాన్ని మొత్తాన్ని కాస్త లాగేసుకొని కింద పడేశారు.
కింద పడేసేసరికి ఇద్దరు రాజకుమారులు బ్రహ్మాండమైనటువంటి అశ్వారూఢులై ధనుర్బాణం ధరించి ఇద్దరు వచ్చారు. ఇద్దరు వచ్చి వాడు కాస్త ఆ బాణాలతోటి ఈ దొంగల్ని కాస్త కుట్టారు. వాడు కాస్త గాయపడ్డారు. ఆ తర్వాత చాలా బాధపడుతూ రక్తసిక్తమైన దేహంతో కొంత దూరం పరిగెత్తి ప్రాణాలు రక్షించుకోవడం కోసం ఎక్కడో వెళ్ళిపోయారు. మొత్తం ధనమంతా ఇక్కడ పడింది. ఆ తర్వాత కొంతమంది చుట్టుపక్కల గ్రామాల నుంచి పరిగెత్తుకుంటూ వచ్చారు. వీళ్ళు పరిగెత్తుకు పారిపోవడం చూశారు. ఎవరో ఇద్దరు ధనుర్ధారులైన వారు అశ్వారూఢులై వచ్చిన వాళ్ళని చూశారు. వాడు దూరంగా వెళ్ళిపోతూ ఉన్నారు. ఆ తర్వాత ఈయన కాస్త కింద పడ్డ వాళ్ళు లేచారు. లేచిన తర్వాత గ్రామస్తులంతా నాయన అయ్యా మీరు మహానుభావులు అని చెప్పి ఆయనకి ఆ డబ్బు ఇచ్చి పంపిస్తున్నారు. ఎవరిని రక్షించింది నన్ను అని అంటే, అయ్యా ఇద్దరు రాజకుమారులండి, మేము చూసాం మహానుభావులు, వెనక నుంచి చూసాను, సరిగ్గా చూడలేదు కానీ చాలా గొప్పగా ఉన్నారండి రాజకుమారులు, ఇద్దరు మిమ్మల్ని రక్షించి ఆ బాణాలతో వాళ్ళ కాస్త కొట్టి పంపించేశారండి అన్నారు. ఓహో, ఎంత పొరపాటు జరిగింది! నా కోసం సాక్షాత్తు రామలక్ష్మణులు ఇద్దరు కూడాను ఇక్కడికి అవతరించి నన్ను రక్షించారా? ఈ ధనం వల్ల వాళ్ళకి ఎంత శ్రమలు కలిగించాను నేను. ఆ మహానుభావుని కాస్త ఇక్కడికి పిలిపించానే. ధనం ధనం. ఏం ధనం అండి? ఇది ఒక ధనమా? శరీర పతనావధి ప్రభుని సేవనాపాదనాత్ అభింధన ధనంజయ ప్రశమదం ధనం దంధనం ధనంజయ వివర్ధనం ధనం దూఢ గోవర్ధనం సుసాధనం అబాధనం సుమనసాం సమారాధనం. మహానుభావుడు వేదాంత దేశములు ఎంత వైరాగ్యమో చూడండి. వైరాగ్య పంచకం అని చెప్పి 5 శ్లోకాలు రాశారు మహానుభావుడు. శరీర పతనావధి ప్రభుని సేవణ పాదనాత్. శరీరం పడిపోయేదాకా ప్రభువుల దగ్గరికి వెళ్ళి నీవంతటి వాడు ఇంతటి వాడు అని పొగుడుతూ ప్రభుని సేవణాపాదనాత్. అప్పుడు ఆయన కాస్త 4 రూపాయలు ఇలా విసిరేస్తే అది ఎంతయ్యా అన్నాడు. అభింధన ధనంజయ ప్రశమదం ధనం దంధనం. అభింధనం అంటే మెరుపు తీగలాగా అలా వెంటనే ఒక్కసారి మెరిసి ఖర్చు పెట్టుకుంటే అయిపోతుంటుంది అనమాట. అలాగే కనుక అది మెరిసి ఠక్కున వెళ్ళిపోతుంది అనమాట. అభింధన ధనంజయ ప్రశమదం ధనం దంధనం. ఈ వరుసలో చూడండి ఎన్ని ధన శబ్దాలు వచ్చినాయో. మామూలు ధనం గురించి ఎప్పుడు అభింధన ధన, ధనంజయ ధన, ప్రశమదం ధనం 3, దంధనం 4 ధనాలు వచ్చినాయి అనమాట. 4 ధన శబ్దాలు వచ్చినవి. ఈ ధనం ఒక ధనమా అన్నారు. ఈ ధనాన్ని తిడుతూ 4 ధన శబ్దాలు వేశాడు. అయితే నా దగ్గర ఒక ధనం ఉందండి అన్నారు. అదేమిటయ్యాడు? ధనంజయ వివర్ధనం ధనం. ధనంజయుడు అంటే అర్జునుడు. అర్జునుడి కాస్త వివర్ధనం పైకి తీసుకొచ్చింది. ధనంజయాలో ఒక ధనం, వివర్ధనంలో ఒక ధనం, ధనంలో ఒక ధనం. అంత ధనంజయ వివర్ధనం ధనం ఉదూఢ గోవర్ధనం. గోవర్ధన పర్వతాన్ని ఎత్తిందండి నా దగ్గర ఉన్న ధనం. ఆ కృష్ణ పరమాత్మ అని చెప్పడు. ఉదూఢ గోవర్ధనం సుసాధనం. గొప్ప సాధనం అండి. మోక్షాన్ని పొందడానికి అదే సాధనము, అర్థమునకు అదే సాధనము, కామమునకు అదే సాధనము, ధర్మమునకు అదే సాధనము, సుసాధనం. సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది అన్నారు. అయ్యా ఈ మందు పుచ్చుకుంటే సైడ్ ఎఫెక్ట్ ఉండదండి అన్నారు. సుసాధనం అపాధనం. అక్కడో ధనం ఉందన్నమాట. ఎన్ని ధన శబ్దాలు వచ్చినాయో చూసుకోండి. ధనంజయ వివర్ధనం, విదూఢ గోవర్ధనం, సుసాధనం అపాధనం, సుమనసాం సమారాధనం. 4 ఎక్కువ 6 ఎక్కువ అన్నారు. 6 ఎక్కువ అండి అన్నారు. భూయసాం స్యాత్ ప్రాబల్యం. ఎక్కువగా ఏవైతే ఉంటో మెజారిటీ ఉంటే వాడు ఎలా ఉన్నా సరే వాడికి ప్రాబల్యం ఇవ్వాల్సిందే, ప్రభుత్వం వాడికి ఇవ్వాల్సిందే. ఆ పద్ధతులు అనమాట. అందుకోసం నా దగ్గర ఆ ధనం ఉంది అని అన్నాడు మహానుభావుడు. అందుచేత మొత్తం ఈ ధనం మొత్తాన్ని శ్రీధర స్వామి వారు విడిచిపెట్టి ఆ ధనాన్ని కాస్త వదిలిపెట్టేసి ఆయన సన్యాసం తీసుకుందాం అనుకున్నాడు. కానీ గురువు గారు చెప్పినందుకు వివాహం చేసుకున్నారు. వివాహం చేసుకున్న తర్వాత భార్య యందు పుత్రేణైవాయం లోకో జయ్య. ఒక పుత్రుని వల్ల ఆ లోకం జయించవచ్చు కాబట్టి ఆమె ఎందుకు కలిసిన కారణం చేత ఒక పుత్రుడు కలిగాడు. పుత్రుని కన్నగా వెంటనే ఆ భార్య కాస్త గతించిపోయేసరికి అప్పుడు భార్య వెళ్ళిపోయింది. పిల్లవాడు ఒక్కడే ఉన్నాడు. పిల్లవాడు ఒక్కడే ఉంటే ఈ పిల్లవాడిని చూసి అప్పటికే ఆయన భాగవతం అంతా చదివి విరక్తుడైపోయి ఉన్నాడు. అందుకంటే భాగవతం కంఠస్థమై ఉన్నది. వ్యాఖ్యానం రాద్దాం అనుకుంటున్నారు. ఆ సందర్భంలో ఈ మహానుభావుడికి అసలే ధనం వదిలిపెట్టేశారు. ఎందుకంటే రామచంద్రమూర్తి కష్టం కలిగించాను నేను ఈ ధనాన్ని సంపాదించి, నాకు ఈ ధనం అక్కర్లేదు అనుకున్నాడు. వదిలిపెట్టేశాడు. మా సంతానం కలిగింది. ఆ భార్య వెళ్ళిపోయింది. ఎవరైతే వదిలి వెళ్ళిపోతూ ఉంటారో ఓహో ఇది కాస్త అనుగ్రహం మన్యమాన. అందుకు భాగవతంలో వస్తుందన్నమాట. అందులో నారదుల వారు పూర్వజన్మ వృత్తాంతం వచ్చేసరికి వాళ్ళ తల్లి గారు సర్పం చేత కాటివేయబడి నారదుని తల్లి కాస్త చనిపోయేసరికి అనుకున్నాడు, ఆహాహా భగవంతుడు నన్ను ఎంత అనుగ్రహించాడు, ఆ తల్లి ప్రతిబంధకం కూడా లేకుండా అనుగ్రహించాడు అనుకొని మహానుభావుడు ఆయన కాస్త వెళ్ళిపోయాడు. అనుగ్రహం మన్యమ. ఈ భాగవతం మనకే అక్కడక్కడ కొన్ని పదాలు గుర్తొచ్చి ఆనందపడుతుంటామే. మరి సాక్షాత్తు ఆ మహానుభావుడు ఎంత ఆనందపడతాడండి. అందుకోసమని ఈ శ్రీధర స్వామి వారు మొత్తం పరమానందపడ్డారు.
పరమానందపడిపోయి సరే ఇది ఈ పిల్లవాడిని కాస్త వదిలిపెట్టి మనం వెళ్ళిపోదాము అనుకున్నారు. పసిపిల్లవాడు, పసిగుడ్డు 10 రోజులు కూడా కాలేదు, భార్య పోయింది, ఔర్ధ్వదైహికం అయింది. ఈ పిల్లవాడిని కాస్త మనం ఏం చేయాలి? అవసరం లేదు. ఎందుకంటే జ్ఞానం పొందాలనుకున్నటువంటి వాడు ఈ సంసారం అంతా కూడాను ప్రతిబంధకం, ఇది శృంఖల, ఇది కాస్త విడిచిపెట్టేయాలి, వెళ్ళిపోదాము అని అనుకున్నాడు. అనుకోగానే మళ్ళా భాగవతం గుర్తొచ్చింది. ప్రతిదానికి ప్రతి ప్రశ్నకి కూడాను మహానుభావుడు మహాత్మా గాంధీ ఎవరైనా సరే బ్రిటిష్ వారితో సమావేశం అయ్యేటప్పుడు ఒక్కసారి ఆయన ఏం పుస్తకం చూసేవారు అన్నారు. 707 శ్లోకశతై ఉపనిబంధ శ్రీమద్గీతా శాస్త్రం. భగవద్గీత చూసేవారు, ఏదో శ్లోకం తీసుకునేవారు. ఓహో ఈ శ్లోకం వీళ్ళు సమన్వయం అవుతుంది, వాడికి చెప్దాలి అనుకుని వెళ్ళిపోతుండేవారట. అందుకోసమని అలాగే ఈయనేం చేశారయ్యా, భాగవతం ప్రకారం ఈ పిల్లవాడిని వదిలిపెట్టడమా అనుగ్రహించడమా అనుకున్నారన్నమాట. ఒక్కసారి జడభరతోపాఖ్యానం గుర్తొచ్చింది ఆయనకి. జడభరతోపాఖ్యానం గుర్తొచ్చేసరికి జడభరతుడు పాపం తన భార్యా పిల్లల్ని విడిచిపెట్టి ఎక్కడో ఒక లేడి పిల్లని కాస్త పెంచుకున్నాడే, అలాంటిది నా సొంత పిల్లవాడిని నేను ఎందుకు వదులుకోవాలి? అది పెంచుకున్నారు కదా, అందుకోసమని ఈ పిల్లవాడిని ఎందుకొని మళ్ళా అదే దాంట్లో సమాధానం దొరికింది. అందరినీ వదులుకొని ఒక లేడి పిల్లని ఆసంగం చేత ఆయన మళ్ళా జన్మలు 2 జన్మలు ఎత్తవలసి వచ్చింది. 3 జన్మభి భరత ప్రతిపేదే, 3 జన్మలు ఎత్తవలసి వచ్చింది. అందువల్ల రాజభరతుడు, హరిణ భరతుడు, ద్విజభరతుడు అని 3 జన్మలు ఎత్తవలసి వచ్చింది అన్నమాట. అందువల్ల సంగోహి సర్వదా త్యాజ్య, సంఘాన్ని విడిచిపెట్టు, సచేత్యక్తున్న శక్యతే, అది విడవలేను, సద్భిరేవ కర్తవ్య. అందుకోసము ఈ సంఘం వద్దు అనుకొని ఆ పిల్లవాడిని వదిలిపెట్టేద్దామని అనుకుంటూ ఉండగా ఈయన గుర్తొచ్చి మన రే పిల్లవాడు ఏడుస్తున్నాడే అని మళ్ళా వెనక్కి వచ్చాడండి. వెనక్కి వస్తుంటే ఆయనకి వెంటనే పైనుంచి ఒక పిచ్చుక గుడ్డు కింద పడ్డదండి. ఆ పిల్లవాడి ముందు పడ్డది. ఆ పడేసరికి ఆ పిచ్చుక గుడ్డులో నుంచి ఆ పగిలి పిచ్చుక పిల్ల బయటకు వచ్చింది. ఆ బయటకు వచ్చి ఆ గుడ్డులో ఉన్నటువంటి ఆ సొన ఏదైతే ఉందో ఆ సొనని ఆ పిచ్చుక గుడ్డు ముక్కుతోటి ఇట్లా నెమ్మదిగా తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నది. అంటే అర్థం ఏమిటో, పిచ్చివాడా, యో మే గర్భగతిశ్చాపి వృత్తిని కల్పితవాన్ ప్రభు. తల్లి కడుపులో ఉంటుండగానే ఆహారం సమకూర్చిన భగవంతుడు తల్లి కడుపులో నుంచి బయటకు వచ్చిన తర్వాత రక్షించకుండా ఆయన ఏమన్నా ప్రాణత్యాగం చేస్తాడయ్యా భగవంతుడు? అలాంటి పరిస్థితిలో ఉన్నాడు ఆయన. అందుకోసమని మా తండ్రి గారు నాకు ఎక్కువ కాలం ఇదే చెప్తుండేవారు. ఉద్యోగం ఆలస్యంగా వస్తే ఆయన ఏం పర్వాలేదు రా అబ్బాయి, యోమే గర్భగతశ్చాపి వృత్తిని కల్పితవాన్ ప్రభు. ఆయన తల్లి కడుపులో ఉంటుండగానే భగవంతుడు ఇరుకు ప్రదేశంలో, అలాంటి ఇరుకు ప్రదేశంలో 5 నిమిషాలు ఉంచితే మనం ఢక్కుని చచ్చిపోతాం. కానీ భగవంతుడు అనుగ్రహించి మనల్ని 10 మాసాల పాటు ఉంచి బయటికి తీసుకొచ్చి రక్షించాడే, అట్టి పరమాత్మ మనం రక్షించకుండా భారతంలో శ్లోకం ఇది. అందుచేత రక్షించకుండా ఆయన వెళ్ళిపోతాడా నాయన? అలా చేయడు పరమాత్మ, అలా చేసేవారు కాదు. ధైర్యంగా ఉండు, ధైర్యం సర్వత్ర సాధనం అని చెప్పున్నారు అన్నమాట. అందుచేత ఆ రకంగా ఆ పిల్లవాడిని ఆ పరిస్థితి చూచి ఈ సొనదా తింటున్నటువంటి తాగుతున్నటువంటి ఆ చిలుక ఆ పక్షి తాలూకు స్వరూపం చూచి, ఓహో భగవంతుడు నాకు ఒక ప్రేరణ ఇచ్చారు, నాయన నువ్వు చేసే కర్తవ్యం నువ్వు చేయి. ఈ పిల్లవాడిని ఎవరు బతికిస్తారు? ఈ పక్షి పిల్లని ఎవరు బతికించారు? వాడి ఆహారం వాడు సమకూర్చుకోవాలా, ఆ పక్షి పిల్ల, అలాగే వీడికి ఎవరో చూస్తారు, పో వెళ్ళిపో అని చెప్పినట్లు అనిపించి శ్రీధర స్వామి వారు అక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోయి శ్రీధర స్వామి వారు దివ్యమైనటువంటి గ్రంథము వ్యాఖ్యానం భాగవతానికి రాశారు. అట్టి మహానుభావుడు పరోపకార ప్రవణుడై పరమాత్మ ప్రేరితుడై రాసినటువంటిదే ఈ భావార్థ దీపిక అనేటువంటి శ్రీమద్ భాగవత వ్యాఖ్యానం అన్నమాట. అటువంటి దివ్యమైనటువంటి గ్రంథం. దానికి శ్రీధర స్వామి వారికి వంశీధర స్వామి వారు మహానుభావుడు హిమాచల ప్రదేశంలో ఉండేవారు. పండితులందరూ వెళ్ళి సాష్టాంగపడి నమస్కారం చేసి, స్వామి శ్రీధర స్వామి వారి యొక్క వ్యాఖ్యానము మాకు పరిపూర్ణంగా ఆనందం కలిగించట్లు దానిలో ఉన్న అంతరార్థములు మాకు తెలియజెప్పండి అని అడిగితే ఆ మహానుభావుడు సకల విద్యా పారంగతుడు. ఆ మహానుభావుడు వెంటనే అప్పుడు రాశారు భావార్థ దీపిక ప్రకాశ అని ఒక వ్యాఖ్యానం రాశారు. ఇది భాగవత వ్యాఖ్యాన పరంపర, దాని తాలూకు వ్యవహారం అంతా ఉన్నది. అయితే ఇటువంటి ఆ భాగవతంలో కూడా ముందు రామకథ, రామస్మరణ చేసి రాశారన్నమాట. కారణం ఏమిటి అంటే రామచంద్రమూర్తి యొక్క స్మరణ చేస్తే సముద్రాన్ని దాటడం అవలీలగా దాటవచ్చు, ఎందుకంటే ఆయన అలా దాటారు కాబట్టి. అందుకోసమని ఈ భాగవత అబ్ధిని దాటాలి అంటే ఒక వంతెన కావాలి. ఆ వంతెన అంటే ఏమిటయ్యా అన్నారు, రామానుగ్రహం అనే వంతెన కావాలి. అందుచేత రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహ రూపంగా ఆయన్ని స్మరిస్తే ఈ భవాభిరగా భాగవతాబ్ధిని కాస్త అతి అవలేలుగా మనం దాటవచ్చు, వ్యాఖ్యానించవచ్చు అనే ఉద్దేశం చేత రాశారు, ఆ మాట చెప్పారు అని. పోతన గారు కూడాను నే పలికిన భవహరమునట పలికించడివాడు రామభద్రుండట అని
ఆ మహానుభావుడు చెప్పున్నారు. పోతన గారు ఇంకొక పద్యం కూడా చెప్పున్నారు. భాగవతంబు తెలిసి పలుకుట చిత్రంబు శూలికైన తమ్మి చూలికైన విబుధ జనుల వలన విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేటపరతు. పద్యం సాధారణంగానే ఉంది, పెద్దగా వివరణ ఇవ్వక్కర్లేదు. భాగవతంబు తెలిసి పలుకుట చిత్రంబు శూలికైన తమ్మి చూలికైన. భాగవతం తెలిసి పలకడం చాలా కష్టం. చిత్రం అనే శబ్దానికి ఆశ్చర్యం అని కాదు. చిత్రం చిత్రం బతపత చిత్రం మహచిత్రం ఏతత్ విచిత్రం. చిత్రం ఇది కష్టే అన్నమాట. చిత్రం అంటే కష్టము అన్నమాట. భాగవతం తెలిసి పలకడం కష్టం. ఆయన ఏదో మాట్లాడాడండి, తెలిసి తెలియకుండా మాట్లాడాడండి అంటుంటాంగా. ఆ తెలియకుండా మాట్లాడటం జాస్తిగా ఉందన్నమాట. అందువల్ల భాగవతంబు తెలిసి పలుకుట చిత్రంబు కష్టము. ఎవరికయ్యా కష్టం అన్నాడు. మామూలు వాడి పేరు చెప్తే పెద్ద ఇబ్బంది ఉండేది కాదు. చూడండి ఎలాంటి వాడి పేరు చెప్పారు. శూలికైనా తమ్మి చూలికైనా. శూలికి ఈశ్వరుడికి కూడా కష్టమేనండి భాగవతం తెలిసి పలుకుట. తమ్మి చూలి అంటే బ్రహ్మదేవుడికి కూడా కష్టమేనండి. పద్మంలో పుట్టినవాడు తమ్మి చూలు అంటే ఆయన తమ్మి అంటే పద్మము, చూలుగా గలవాడు, జన్మస్థానంగా గలవాడు, ఆయన కూడా కష్టమేనండి అన్న. అంటే ముందు ఈశ్వరునకు కష్టము, తర్వాత బ్రహ్మదేవునకు కష్టము. ఎందుకంటే తెలిసి పలుకుట కష్టము, వాళ్ళకి కష్టం. అలాంటి వాళ్ళకి కష్టమైతే నాయనా పోతనా నువ్వేలా చెప్తావయ్యా అన్నాడు. విబుధజనుల వలన విన్నంత కన్నంత. బుధజనుల వలన వింటున్నావా అన్నారు. లేదండి, విబుధజనుల వలన. బాగా తెలిసిన వాడు విబుధులు అనమాట. అందువల్ల బుధజనుడు కాదు, విశేషంగా తెలిసిన బుధజనుల వలన విన్నాను. ముందు వినాలి, విన్న తర్వాత పుస్తకం వెళ్ళి చూసుకోవాలి. అంతే తప్పకుండా పుస్తకం చూసుకోవటం మనం సొంతంగా చెప్పామనుకోండి అది చాలా భయంకరంగా ఉంటుందన్నమాట. అందుచేత విబుధజనుల వలన విన్నంత వినవలే, తర్వాత ఇంటికి వెళ్ళి కన్నంత చూడాలి, తర్వాత తెలియవచ్చినంత. విన్నంత కన్నంత అంతా వచ్చేస్తుంటారేమో, లేదు, ఇదంతా అవంగా ఫిల్టర్ చెయ్యగా ఒక సారం ఉంటుందిగా, అప్పుడు తెలియవచ్చినంత తేట పరతు. ఇది వీరు సొంత మాటలు కాదండి పోతన గారికి. ఎందుకంటే తద్వో శ్రావయిష్యామి యథాధీతం యథామతి. సూతుల వారు సౌనకాది మహర్షులతో, ఆయన మా గురువు గారు వేదవ్యాసుల వారు చెప్పినటువంటి ఆ భాగవత గ్రంథ సుఖయోగేంద్ర వారి వల్ల నేను తెలుసుకున్నాను, అది మీకు నేను తెలియజేస్తాను. తద్వ శ్రావయిష్యామి. ఎలా చెప్తావయ్యా అన్నారు. యథాధీతం, నా గురువుల దగ్గర ఎలా అధ్యయనం చేశామో అది అలా చెప్తానండి అన్నారు. అంతా చెప్పేస్తారా అన్నారు. యథామతి. వెంటనే సర్దుకున్నారు. అమ్మో అంత చదివినంత నేను ఎలా చెప్తానండి, యథామతి, నాకు తెలిసినంత, అందువల్ల తెలియవచ్చినంత తేటపరతు అన్నారు. ఇది పోతన గారి యొక్క లక్షణం. అందుకోసం సూతుల వారి వంటి వారే అంత మాట అంటే నేనంతనవలే, అందుకోసం ఈ రకంగా చెప్పారు. అటువంటి ఆ భాగవత గ్రంథము మాహాత్మ్యం అనేటటువంటిది ఎలా ఉంటుంది అని చెప్తున్నారండి. ఇప్పుడు సరే సరే, దాని పేరేమన్నారు, నాకు చమత్కారం కూడా చెప్తాను దాని మీద. నారాయణ గురూజీ గారు వినండి, మీరు చేసిన ధ్వని పేరేమన్నారు అన్నారు. మామూలుగా తెలుగులో అది చప్పట్లండి అన్నారు. చప్పగా ఉన్నాయి కాబట్టి చప్పట్లండి అన్నారట. కొంతమంది అన్నారు చప్పట్లు కాదు తప్పట్లండి అన్నారు. ఓహో, తప్పెట్లు ఉందో అది చెప్పారు కాబట్టి తప్పట్లు అన్నారట. అందుకోసం చప్పట్లు అనొద్దు, తప్పట్లు అనొద్దు, కరతాళ ధ్వనులు అనండి సరిపోతుంది అన్నారన్నమాట. అందుకోసమని కర్మల చేత ఆ తాళం ఇవ్వడం ద్వారా అనుకూలం చేయడం అనమాట. అస్తు ప్రస్తుతంలో శ్రీమద్భాగవతం గురించి నైమిషారణ్యంలో సౌనకాది మహర్షులు కూర్చొని ఉండగా సూతుల వారు వచ్చారు. సూతుల వారిని నమస్కారం చేసి, మా యొక్క చీకటిని, అజ్ఞానం అనే చీకటిని పోగొట్టేటువంటి సూర్యుని వంటి వాడ మహానుభావ అని చెప్పి, అజ్ఞానధ్వాంత విధ్వంస కోటి సూర్య సమప్రభ అంటే కోటి మంది సూర్యులతో సమానమైన ప్రభ అంటే కాంతి కలవాడా అని కాదు. మధ్యలో ఒక అక్షరం పోయిందండి అన్నారు. ఏమిటి అన్నారు. సూర్య సమ ప్రతిభ ఇది వక్తవ్యే ప్రభ ఇది అన్నమాట. అంటే కోటి మంది సూర్యులు ఆంజనేయ స్వామి వారికి ఉపదేశం చేశారు, అనేక మంది జ్ఞానోపదేశం చేసిన సూర్యుని వంటి ప్రతిభ గలవాడా అని చెప్పదలుచుకున్నారట. అందువల్ల మా అజ్ఞానం అనే చీకటిని పోగొట్టేటువంటి మహానుభావ సూర్యుని వంటి వాడా, కాబట్టి
సమాక్షాహి కథా సారం. మాకేం కావాలంటే కథ యొక్క సారం కావాలి. కథ అంతా చెప్పవద్దండి, కథ యొక్క సారం ఏదైతే ఉందో అది కావాలి అన్నారు. ఒక వృక్ష సారం ఏమిటయింది అన్నారు. వృక్షము యొక్క సారము ఫలము. అలాగే క్షీరము యొక్క సారం ఏమిటండి అన్నారు. నిన్న రామసుబ్బారావు గారు చెప్పినట్టుగా దాని తాలూకు ఫలం ఏంటంటే నవనీతం అండి అన్నారన్నమాట. అందుచేత ఒక్కొక్క దానికి ఒక సారం ఉంటుంది కదా. అలాగే భాగవతం యొక్క కథ తాలూకు సారం ఏదైతే ఉందో ఆ సారాన్ని మాకు చెప్పవలసింది అని చెప్పి. ఎందుకంటే అది ఎటువంటిదయ్యా, కర్ణ రసాయనం, చెవులకు రసాయనం. ఎంత పోసినా కానీ నిండిపోవటం అనేది ఉండదు. అందువల్ల ఎంత చెప్తూ ఉంటే అంత వింటూనే ఉంటుంది. దీని యొక్క లక్షణం అలం బుద్ధి కలగదు. నోట్లో పోయండి అలం బుద్ధి కలుగుతుంది, చాలు. ఇంకా పైకి వచ్చేస్తుంది, గొంతు పైకి వస్తున్నది, చాలంటాం అనమాట. చెవులో పోయండి అది చాలు అని అంటారు అనమాట. అందువల్ల కర్ణ రసాయనం అని చెప్పి ఈ రకంగా అన్నిటికంటే శ్రేయ మీకు ఏం కావాలి అంటే కృష్ణ ప్రాప్తికరం, కృష్ణ పరమాత్మను పొందటానికి సాధారణమైనటువంటి ఏదైతే ఉందో అటువంటి దివ్యమైన తత్వాన్ని మాకులో ఉపదేశం చేయవలసింది. ఎందుకంటే గురువులు మీరు వస్తుత సూతుల వారెవరు, సౌనకాది మహర్షులు ఎవరు. సౌనకుల వారి గురించి దశమస్కంధంలో ఒక సందర్భంలో వస్తుంది. సౌనకుల వారు మహోన్నతమైనటువంటి స్వరూపం కలవారు. వారి తండ్రి పేరు శునకుడు. శునకుడు అంటే జానాది సర్వమితి శునక అంటే శునక అనే శబ్దానికి శునధాతువునకు వెళ్ళుట అని అర్థం. గత్యర్థక ధాతువు జ్ఞానార్థకం అవుతుంది. శునతి జానాది సర్వమితి శునక. కుక్కకు కూడాను శునక అని పేరుంది. దానికెందుకు, అది నిరంతరం వెళుతూ ఉంటుంది అనమాట, నడుస్తూ ఉంటుంది. దాని లక్షణం ఒక స్థిరంగా కూర్చోదు, అది వెళుతుంటుంది. అది శునతి అంటే అది నడుస్తూ ఉంటుంది కాబట్టి దాని పేరు శునక అని పేరు. ఈయన అన్ని తెలుసుకుంటాడు కాబట్టి, తెలుసుకున్నవాడు కాబట్టి ఈయన పేరు శునకుడు. ఈ శునకుని కుమారుడు శౌనకుడు. ఆ శౌనకుడు ఋగ్వేద సంప్రదాయ ప్రవర్తకుడు, ఆజన్మ బ్రహ్మచారి. ఆయనతో సహవాసం చేసిన వాడంతా బ్రహ్మచారులై ఉండాలి. ఎంతమంది అయితే 88,000 మంది ఋషీశ్వరులు అందరినీ కూడాను ఆజన్మ బ్రహ్మచారులుగానే పెట్టుకున్నాడు. వాళ్ళనే కలుపుకొని వెళ్ళారు. ఒకసారి ఎక్కడికి వెళ్ళారయ్యా అన్నారు, భరద్వాజాశ్రమానికి వెళ్ళారు. భరద్వాజాశ్రమం అప్పుడు భరద్వాజుల వారు ఎక్కడున్నారు, మాఘమాస సమయం. అందువల్ల ఆయన త్రివేణి సంగమం దగ్గర బ్రహ్మాండమైన ఆశ్రమం పెట్టుకొని భరద్వాజుల వారు ఆయన అనేక రకములుగా ఆహార వ్యవహార కల్పన చేస్తున్నారు. భరద్వాజులు విందంటుంటారుగా, అందుకోసం వాళ్ళందరూ భోజనాలు చేస్తూ వచ్చేవాడు పోయేవాడు. బ్రహ్మాండమైన పరిస్థితి అంతా ఉంది. ఆయన దగ్గరికి వచ్చారు. వీళ్ళు ఎందుకు వచ్చారంటే ఈయన దగ్గర జ్ఞానోపదేశం పొందుదామని. ఈ బంధువులు రావటాలు, ఈ భక్తులు రావటాలు పోవటాలు దీనివల్ల విక్షేపంగా ఉంది. అరే మనం అన్ని వదులుకొని వచ్చాం, ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళా ప్రతిబంధం తయారవుతున్నదే, ఇక్కడ ఎందుకు మనం ఉంటాం, వెళ్ళిపోదాం కదా అని అనుకున్నారు. అనుకుని భరద్వాజుల వారితో అన్నారు, అయ్యా ఇక్కడ మాకు వేదాంత చింతన సరిగ్గా సాగట్లేదు, మేము బయలుదేరి వెళ్తామన్నారు. ఆయన ఇక్కడ ఒక 2 నెలలు అబ్బాయి ఉండేది, తర్వాత అంతా బాగా ఉంటుంది చెప్తాను లేదన్నారు. కానీ ఈ లోపల మనస్సు కాస్త విక్షిప్తమైపోతుందేమో అని భయంగా ఉందండి అన్నారు. అలా అయితే మీరేం చేస్తారంటే త్రివేణి సంగమం దగ్గరికి వెళ్ళి భగవద్ధ్యానం చేసుకోండి. ఆ భగవద్ధ్యానపూతమైనటువంటి అంతఃకరణ చేత ఆ పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందేటువంటి రీతిగా ధ్యానం చేసుకుంటే పరమాత్మ అనుగ్రహిస్తారంటే పరమాత్మ అనుగ్రహించి మనస్సు చేత ఒక చక్రాన్ని సృష్టించారు. ఆ చక్రం ఎక్కడైతే తిన్నగా వెళ్ళి పడ్డదో ఆ ప్రదేశంలో మీరు అనుష్ఠానం చేసుకోవడానికి, సత్కర్మానుష్ఠానం చేయడానికి యోగ్యమైన ప్రదేశము. అందువల్ల నేమిష, ఆ నేమి ఎక్కడైతే ష పడ్డదో అది నేమిషము, అదే నైమిషము అని అనబడ్డది. ఇది ఒక షా ఉంది, నేమిష నైమిష అని అవుతుంది. అనిమిషులు వచ్చి అక్కడ సంచారం చేస్తుంటారు కాబట్టి నైమిషే అనిమిష క్షేత్రే మునయ సౌనకాదయ అన్నారు. దేవతలంతా వచ్చి అక్కడ సంతోషంగా ఉంటూ ఉంటారటండి. అందువల్ల అది అనిమిష క్షేత్రము అని కూడా అంటుంటారు. అయితే ఈ అనిమిష క్షేత్రంలో ఈయన వచ్చారు, సూతుల వారు వచ్చారు. అయితే ఈ సూతుల వారు ఎవరండి అని అడిగారు. సూతుల వారు ఇద్దరున్నారు. వీళ్ళ తండ్రి గారు ఒకరు, ఈయన ఒకరు. వస్తుత ఈ మహానుభావుడు ఎవరయ్యా అంటే వైశంపాయ సూతుడు అని అంటుంటారుగా. ఈ సూతుడు ఎవరయ్యా అంటే ఆయన అంతకు ముందు ఉన్నటువంటి నృసింహోపాసన చేసేవారు కొడుకు. ఆ చేయకుండా ఉన్నటువంటి వేదవ్యాసుల వారి సాక్షాత్తు శిష్యుడు సూతుల వారిన. ఈ సూతుల వారు ఒకప్పుడు వీళ్ళందరికీ పురాణాలంతా వినిపిస్తుండగా బలరాముల వారు తీర్థయాత్రలు చేసుకొని వస్తున్నారు.
వస్తూ ఉంటే ఈయన వేదవ్యాసుల వారి యొక్క ఆసనంలో కూర్చొని పురాణ ప్రవచనం చేస్తున్నారు. వ్యాసాసనోపవిష్ట నతిష్ఠేత్ కదాపిచ. వ్యాసాసనం మీద కూర్చున్నవాడు ఎంత పెద్దలు వచ్చినా కానీ లేవకూడదు అని ఉన్నది. ఎప్పుడు దైవతం గురుం వినా, దైవతం దేవుడు ఏమన్నా వస్తే లేచి నిల్చోవాలి, అలాగే గురువులు వస్తే లేచి నిల్చోవాలి, యతీశ్వరుడు వస్తే లేచి నిల్చోవాలి, మిగతా వాడు వస్తే లేచి నిల్చోకూడదు అని శాస్త్రం. సర్వో నియమ సాపవాద, ప్రతి నియమానికి ఒక అపవాదం ఉంటుందన్నమాట. ఇలాంటి సందర్భంలో సాక్షాత్ విష్ణుమూర్తి యొక్క అవతారమైన సంకర్షణ రూపమైన బలరాముల వారు వస్తే లేచి నిల్చోలా. నిల్చోకపోయేసరికి బలరాముల వారు గ్రహించారు, ఓహో స్వధర్మచ్యుతుడైపోయాడు ఇతను ఈ పురాణ ప్రవచనం చెప్పడానికి ఉన్నతాసనులకు అనర్హుడని చెప్పి ఆయన ఏం చేశారంటే, తన దగ్గర ఉన్న ఫలాయుధం ఉందా అంటే లేదు, తీర్థయాత్రలు చేస్తున్నారు, ఫలాయుధం లేదు. వెంటనే దర్భం ఉంటే ఆ దర్భ చేత బ్రహ్మాస్త్రంగా విడిచి దాన్ని కాస్త ఆయన మీద విసిరేశారు. విసిరేస్తే ఈయన కాస్త ప్రాణత్యాగం చేశారు. ఈ సూతుల వారు చనిపోయారు. చనిపోయేసరికి అప్పుడు ఎంత పని చేశారండి, ఈయనకు మేము 1000 సంవత్సరాల పైన ఆయుర్దాయం ఇచ్చాం, మేము ఈయన కాస్త మీరు చంపేశారు ఏమిటండి అన్నారు. అంటే బ్రహ్మాస్త్రం చేతి వేశాను ఆయన, నాకేం తెలుసు, మీరు చెప్పవచ్చు కదా అని అనుకుని, పోనీ ఇప్పుడు బతికించమంటారా అన్నారు. మీరు బతికిస్తే బ్రహ్మాస్త్రం నిర్వీర్యమైపోతుంది. ఎందుకంటే బ్రహ్మాస్త్రాన్ని కూడా పోగొట్టేటటువంటి పరిస్థితి ఎప్పుడైతే ఇచ్చారో బ్రహ్మాస్త్రం నిర్వీర్యమైపోతుంది. అందువల్ల ఇది కాదు, మరి ఏం చేస్తే బాగా ఉంటుంది అన్నారు. ఈయన కుమారుడున్నాడు ఉగ్రశ్రవుడు అనేటువంటి సూతుడు, ఆయనకిచ్చి ఈ ఆయుర్దాయాన్ని ఆయనకిచ్చి ఆయన ద్వారా మేము వింటాము అన్నారన్నమాట. అందుకోసము అప్పుడు ఆ ఉగ్రశ్రవుడు అనబడేటటువంటి, ఉగ్రశ్రవ అంటే నృసింహస్వామి యొక్క ఉగ్రశబ్దం చేత ఉగ్రం వీరం మహావిష్ణుం అని ఆయన నృసింహస్వామి యొక్క స్వరూపం చెప్పబడుతుంది. అందులో ఆయన ఎందుకు శ్రవ అంటే శ్రవణము, ఆ నృసింహశ్రవణం చేసేటువంటి వాడు, నృసింహ భక్తి గలవాడు అని ఒకటి. గురువు గారి దగ్గర ఎలా విన్నారంటే అతి తీక్షణంగా, ఉగ్రశబ్ద తీక్ష్ణవాచక, గురువు గారు చెప్తే ప్రత్యక్షరాన్ని అత్యంత తీక్ష్ణంగా విన్నట్ట. అందువల్ల ఉగ్రశ్రవుడు అనేటటువంటి సూతుడు ఆ మహానుభావుడు. అందుచేత అట్టి మహానుభావుడు ఎలా ఆవిర్భవించారయ్యా అన్నారు అంటే, సూత సూత మహాభాగ యజ్ఞకుండ సముద్భవ అన్నారు. యజ్ఞకుండంలో నుంచి పుట్టారట. యజ్ఞకుండంలో కూడా ఎలా పుట్టారయ్యా అన్నట్ట అంటే, బృహస్పతి యొక్క హవిస్సు, ఇంద్రుని యొక్క హవిస్సు కింద మీద చేసి ఇలా ఎప్పుడైతే హవిస్సు కాస్త చేశారు, ఎవరు పృథు చక్రవర్తి యజ్ఞం చేసినప్పుడు, పృథు చక్రవర్తి యజ్ఞం చేసినప్పుడు బృహస్పతి హవిస్సు, ఆ ఇంద్రుని యొక్క హవిస్సు ఉంది. అంటే క్షత్రుని యొక్క హవిస్సేమో పైన ఉన్నది, బ్రాహ్మణుని యొక్క హవిస్సేమో కిందుగా ఉన్నది. అప్పుడు ఎప్పుడైతే క్షత్రియ బ్రాహ్మణ యోని బీజ సంతతి ఏదైతే ఉందో అది ఆ సూత సంతతి అవుతుందన్నమాట. ఇప్పుడు బృహస్పతి దేవతాకమైన మంత్రమేమో, మంత్రం చేత ఎప్పుడు బృహస్పతి యొక్క స్వరూపము హవిస్సు కింద ఉన్నది, పైన ఏమో ఇంద్రదేవతాకమైన హవిస్సు పైన ఉన్నది. ఈ రెండింటినీ కలిపి హోమంలో అగ్నిలో హోమం చేస్తే అక్కడి నుంచి సూతుడు ఆవిర్భవించారన్నమాట. ఈ సూతుడు మామూలుగా బ్రాహ్మణ క్షత్రియ సంబంధం చేత కలిగిన వాడు కాదు, అది యోనిజుడు కాదు, అయోనిజుడు అనమాట. అటువంటి ఆ మహానుభావుడు. అందుచేత అట్టి వారిని ఋగ్వేద సంప్రదాయ ప్రవర్తకుడైనటువంటి ఆజన్మ బ్రహ్మచారి అయినటువంటి సౌనకుల వారు, ఆయన పరివారము ఎలా సంబోధిస్తున్నారయ్యా అంటే, అనాపృష్టమపి బ్రూయో గురవో దీనవత్సలా, నాయన మీరు మాకు గురువులు అని ఎవరిని సౌనకుల వారు సూతుల వారిని సంబోధించి, ఎటువంటి వాడు అయ్యా నువ్వు అన్నాడు అంటే, కోటి సూర్య సమప్రభ, మాకు అజ్ఞానాన్ని పోగొట్టవలసింది అని అన్నారు. అంటే ఆ మహానుభావుడు, నాయన సౌనక, నీ మనసులో ఉన్నటువంటి అభిప్రాయాన్ని నేను తెలుసుకున్నాను, నీకు ఈ యొక్క సందేహాన్ని పోగొట్టే విధానం చెప్తాను. దివ్యమైనటువంటి శాస్త్రము ఉన్నది, కృష్ణ ప్రాప్తికరమైన శాస్త్రము ఒకటే ఒక్కటి, శ్రీమద్ భాగవతం శాస్త్రం కలవు కీరేణ భాషితం. అది ఎవరు చెప్పారండి అన్నారు, కీరని చెప్పిందండి అన్నారన్నమాట. అది ఎటువంటిదయ్యా, కాలవ్యాల ముఖగ్రాస త్రాస నిర్నాశహేతవే శ్రీమద్భాగవతం శాస్త్రం. కాలవ్యాల ముఖగ్రాస అన్నారు. ఆయన మృత్యు అనేటటువంటి ఒక వ్యాళమండి అన్నారు, సర్పం. కాలం అంటే మృత్యువు అనేటువంటి ఒక వ్యాళము, ఒక మహాసర్పము, అది గ్రాసము ఆహారంగా తీసుకోవడానికి, త్రాస దాని తాలూకు భయం. అంటే మృత్యు అనేటటువంటిది ఎప్పుడొచ్చి ఎవరిని మింగుతుందో, ఏ క్షణంలో మింగుతుందో. ఇంతకు ముందే మాట్లాడుతూ పోయాడండి అనాయాస మరణం అని మనం తర్వాత కథలు చెప్పుకుంటూ ఉంటాం. కానీ ఠక్కున పోయారు. ఎలా పోయారండి అన్నారు అంటే, ఎలా పోయారంటే ప్రాణం పోయాడండి, దాని పెద్ద విషయం ఏం లేదండి. అందువల్ల త్రాస నిర్నాశహేసవే కాలవ్యాల ముఖగ్రాస. కాలం అనేటువంటి ఒక వ్యాలముఖము, సర్పముఖము, అది తెరిచి ఉంది, దానికి గ్రాసము ఆహారంగా ఉన్నారు. అందరూ కూడా వాళ్ళ యొక్క త్రాస, ఆ భయాన్ని నిర్నాశహేత మొత్తం పోగొట్టేయాలి. ఎవరికి భయం లేకుండా చేయాలి. దేనివల్ల చేయాలి అన్నాడు. అయ్యా, సర్పం వచ్చి కాటు వేస్తుంటే దానికి గారుడ మంత్రాన్ని చెప్పండి సరిపోతున్నారు.
గారుడ మంత్రం అంటే ఏమిటి? గరుడ వాహనుని యొక్క మంత్రం గారుడ మంత్రం. గరుడస్యాసో గారుడ అంటే గరుడులకు యజమాని ఎవరయ్యా అన్నారు. అంటే గరుడ వాహనుడు ఎవరయ్యా అన్నారు. ఆయన కృష్ణ పరమాత్మ ఎక్కడున్నారయ్యా అన్నారు. ఆశ్రమస్వామి ఒక శ్లోకం రాశారు. ఆయన మయా వారం వారం జఠరభరణాయ ప్రతిదిశం ప్రయాతేన వ్యర్థీకృతం జన్మైవ సకలం హృదిస్థోపి శ్రీమాన్ అఖిల పురుషార్థైక నిలయ దయోదార స్వామి నచ గరుడగామి పరిచిత అన్నారు. అయ్యా, నేను రోజు కూడా పొద్దున్నే లేచి స్నానం చేసుకొని ప్రణవాది ఉచ్చారణ చేసుకొని మయా వారం వారం మాటి మాటికి కూడా జఠరభరణాయ ఈ పొట్ట నింపుకోవడం కోసం ప్రయాతేన ప్రతిదిశం రోజు ఆదిక్కుకి వెళ్ళి అందరినీ కూడా భిక్షాటన చేసి అడుగుతూ అమ్మా ఇస్తారా అంటే ద్వారకవాటము తెరవదు తెరవయోర్తే అని శ్రీనాథుల వారు చెప్పినట్టుగా ఒక ఆవిడ తలుపులు మూసేసుకున్నది, మళ్ళారవయ్య అని చెప్పన్నది, ఇంకా వంటగాలని బొమ్మన్నది. ఇలా అందరూ తిరస్కరిస్తే ప్రయాతేన వెళితే అందరూ పెట్టారా అన్న లేదు. పెడితే ఎన్నో ఇంటికి ఎందుకు పెడతారు? అందువల్ల వ్యర్థీకృతం జన్మ ఇవ సకలం. ఇలా తిరుగుతూ నా జన్మంతా కూడా వ్యర్థం చేసుకున్నాను. ఎందుకంటే నాకు లోపలే ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎవరా? ఎక్కడున్నాడయ్యా అన్నాడు. దూరంగా ఉన్నాడా అన్నాడు. లేదండి, హృదిస్థోపి హృదయంలోనే ఉన్నాడు. ఎవరైనా? శ్రీమాన్, డబ్బున్న ఆయన నా హృదయంలోనే ఉన్నాడు. కాబట్టి ఆయన శ్రీమంతుడే. నేను బయటికి వెళ్ళి ఎవరినైతే అడిగి పొగిడానో ఆయన శ్రీమంతుడే. కానీ లోపల ఉన్న ఆయన కూడా శ్రీమంతుడే. ఆయనకి దయ లేదు, ఈయనకి దయ బాగా ఉందండి అన్నాడు. ఆయన ఉదారుడు కాడు, ఈయనకు ఔదార్యం బాగా ఉందండి అన్నారు. దయోదార స్వామి, లోపల ఉన్నది దయ గలవాడు, ఉదారుడు, అఖిల పురుషార్థైక నిలయ. ఆ డబ్బున్న ఆయన దగ్గరికి వెళ్తే మహా అయితే 4 రూపాయలు ఇవ్వగలడు. అయ్యా అర్థం కాదండి, కామము మోక్షము ధర్మము ఇస్తారా అన్నారు. అది నాకు తెలియదండి, ఆ పేరు కూడా వెళ్ళలేదండి అన్నాడు ఆయన. అందువల్ల అఖిల పురుషార్థైక నిలయ, సమస్త పురుషార్థాలు ఇచ్చేవాడు ఇక్కడ ఉన్నాడు. ఆయన దయకలవాడై ఉన్నాడు, ఆయన ఉదారుడై ఉన్నాడు. మనం ఒకటి అడిగితే పిచ్చివాడా? అడగడం చేత కాదు, నేను ఇస్తున్నాను అని ఉదార. ఉదారుడు అంటే అర్థం ఏమిటి అన్నాడు. అంటే బుత్ అభీష్టాత్ ఊర్ధ్వం ఆసమంతాత్ రాతి దదాతి చుదార. మనం అడిగిన దానికంటే కూడా ఎక్కువ పిచ్చివాడు. అడగడం చేత కాదు రానైనా, నేను ఇస్తాను. మనం కొంత పెట్టుకున్న ఫ్యాను రెక్కలు, నువ్వు ఈ రెక్క పెట్టు, దీనికి 200 నీకు ఈ రెక్క, నీకు 200, ఈ రెక్క 200, ఆ మధ్యలోది 400, మొత్తం కలిపి మన ఫ్యాను ఈ సంస్థకి ఇద్దామని మనం ఇస్తాం. ఇచ్చి దాని మీద మన పేర్లు, భార్యా పిల్లల పేర్లు రాస్తాం. ఆ పెయింట్ బరువు వల్ల తిరగడం మానేస్తుంది, మొదటి రోజునే మానేస్తుంది. ఇది ఔదార్యం, ఇక్కడ ఉన్న ఔదార్యం అనమాట. దయోదార స్వామి పరమాత్మ ఎటువంటి వారు అన్నాడు. దయగలవాడు, ఉదారుడు, దానికి యజమాని. ఆయన పోని పిలిస్తే వేగంగా వస్తాడో రాడు అని ఒకవేళ భక్త రక్షణ కోసం పెడితే హృదయంలో ఉన్న ఆయన బయటకు వెళ్ళిపోతుంటాడు అప్పుడప్పుడు భక్తుల కోసం. అప్పుడేమన్నా వస్తాడో రాడు అని ఆలస్యంగా వస్తాడని భయం ఉందా? అది కూడా వద్దు. గరుడగామి, గరుత్మంతుడి మీద వస్తాడు ఆయన మహానుభావుడు. ఠక్కురు అనమాట. మహానుభావుడు చెప్పాడు గజేంద్ర మోక్షం దగ్గర, నాయన బయలుదేరరా అబ్బాయి, వాడు నారాయణ అఖిల గురు భగవన్ నా అన్నారా. మస్తే అనగానే అక్కడ ఉండాలిరా అన్నారు. మా అన్నప్పుడు ఎక్కారు, తే అన్నప్పుడు దిగారు అక్కడ. చూచారా? అంటే మా నమస్తే అనగానే నా అన్నారు, రా అబ్బాయి అన్నారు. ఎక్కడి స్వామి అన్నారు. మా అనగానే ఎక్కాడు. మస్తే స్తే అనేసరికి అక్కడ వెంటనే గరుత్మంతుడు అక్కడికి తీసుకెళ్లి దింపేశాట. అంత వేగంగా పెడతాడు ఆయన, గరుడగామి. అందువల్ల నాయన కాలు సర్పం అనేటువంటి మృత్యు అనే సర్పం మనల్ని కాటు వేస్తే దానికి మందు లేదనుకోక చంద్రశేఖర భారతీ మహాస్వామి వారు గరుడ మంత్రాన్ని ఉపాసన చేసి సిద్ధులైన మహానుభావుడు. వారిని తలుచుకుంటే చాలు, నేను చంద్రశేఖర భారతీ మహాస్వామి వారి నేను భక్తుణ్ణి, పరమ భక్తుణ్ణి, వారే నాకు గతి, వారికంటే వేరు గతి లేదు అని మనం అనుకున్నాం అనుకోండి, ఆ సర్పం తాలూకు కాటు వేసిన ఆ విషమంతా కాస్త పోతుంది. అందుకోసం ఆంధ్రదేశంలో పాముల నరసయ్య గారు ఉండేవారు. ఈ పాముల నరసయ్య గారు చంద్రశేఖర భారతీ మహాస్వామి వారి దగ్గర ఉపదేశం అయ్యారన్నమాట. అందువల్ల వారి ఉపదేశం వల్ల పాముల నరసయ్య గారిని మా చిన్నప్పుడు బాగా తెలుసు. ఎప్పుడైనా సరే ఎవరికైనా పాము కనుక కాటు వేస్తే నాయన పాముల నరసయ్య గారి భక్తుడిని నేను అంటే చాలు, ఆయన భక్తుడిని అనుకుంటే వెంటనే ఆయన కాస్త ఆ పాము కాటు కాస్త పోయేది. గ్రామాల్లో అనేక మంది నరసయ్య గారి శిష్యులంతా ఉండేవాడు. వాళ్ళు ఆయన పేరు చెప్పుకొని ఆ రకంగా. ఇప్పుడు నేను ప్రత్యక్షంగా చూసా, పల్లెటూరులో నుంచి ఒక సర్పం కాటు వేసి ఒకతను కాస్త సాపలో పెట్టుకొని బ్రహ్మాండంగా తీసుకొచ్చి ఏడుస్తూ పెడుతుంటే వెంటనే ఆయన ఒక గృహప్రవేశం అవుతున్నాడు యజమాని. ఆయన కూడా పాముల నరసయ్య గారి ప్రశిష్యుడు. అతను కాస్త ఏం చేశాడంటే గృహప్రవేశం అవుతుంటే ఆయన శరీరంలో ధరించినటువంటి పట్టుబట్ట ఉంటే అది చించేసి వెంటనే మట్టి వేసి మంత్రం చెప్పి కట్టేస్తే వెంటనే తగ్గిపోయి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఇది ప్రత్యక్షంగా సూచన సన్నివేశం అనమాట.
అందువల్ల ఈ సర్పమంత్రము, సర్పమునకు కాటువేతకు మంత్రం ఏదయ్యా అన్నాడు, గారుడ మంత్రం. అది ఏమిటయ్యా అన్నాడు, గరుడ వాహనారుడైన పరమాత్మ యొక్క భాగవత మంత్రం అనమాట. అందువల్ల శ్రీమద్ భాగవతం శాస్త్రం కలవకీరేణ భాషితం. కాబట్టి అయ్యా దేనికి ఏది సమాధానం అన్నారు, అయ్యా చేతకు చేత సమాధానం, మాటకు మాట సమాధానం, అది గుర్తుపెట్టుకోవాల్సింది అనమాట. కానీ ఇక్కడ చేత కాటు వేసింది, దీనికి మంత్రం సమాధానం అండి అన్నారు. ఇంత నిన్న మనం కథ చెప్పుకున్నాం. భాగవతంలో ఆయన శాపం పెట్టాడు శృంగి మహర్షి. ఏమని? 7 రోజుల్లో ప్రాణత్యాగం చేశాడు పరీక్ష మహారాజు. 7వ రోజున తక్షయ సర్పం వచ్చి అని. అది ఏమిటయ్యా ఆయన చేసింది అన్నాడు. శాపం అంటే అన్నారు. శాపం అంటే ఏమిటండి అన్నారు. మాట రూపంగా ఉండేదేగా శాపము. శాపానికి శాపం సమాధానం, శాపానికి శాపం మాట రూపం కాబట్టి మాటకు మాట సమాధానం. భాగవత ప్రవచనము అది మాట, సుఖయోగింద్రుల వారు మాట, మాటకు మాట సమాధానం, పాటకు పాట సమాధానం. అది కూడా భాగవతంలోనే ఉంది. కృష్ణ పరమాత్మ వచ్చి వేణుగానం చేసి గోపికలందరినీ తన దగ్గరికి తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత పరమాత్మ ఏం చేశారు, వారితో ఉంటుండగా వీడు కాస్త మానవ అభిమానం కలిగి మేమంత గొప్పవాళ్ళమని గోపికలంతా సౌందర్యాభిమానం కలిగేసరికి పరమాత్మ అంతర్ధానం అయిపోయారు. అంతర్ధానం అయిపోయేసరికి గోపికలంతా అనుకున్నారు, రే ఎంత పని చేశారు, ఇట్టే వచ్చి ఆయనే పిలిచి ఆయన కాస్త మనం మోసం చేశారు. ఆయన పాట పాడి పిలిచారు కదా, మనం కూడా పాట పాడి ఆయన కాస్త బయటకు వచ్చేట్టు మనం తీసుకు అదృష్టమైనటువంటి వ్యక్తిని మళ్ళా వ్యక్తమయ్యేట్టు చేసుకుందాం అనుకున్నారు. అప్పుడు గోపికా గీతలు వచ్చినామన్నమాట. అందుచేత పాటకు పాట సమాధానం అక్కడ, మాటకు మాట సమాధానం భాగవత సప్తాహంలో అనమాట. అందువల్ల ఈ రకంగా ఉంటుంది నాయన అని చెప్పి కాలవ్యాల ముఖగ్రాసత్రాస నిర్నాశ హేతవే శ్రీమద్ భాగవతం శాస్త్రం కలో తీరేణ భాషితం. అటువంటి దివ్యమైనటువంటి గ్రంథం ఇది. ఆయన ఈ గ్రంథాన్ని ఎవరయ్యా చెప్పింది అన్నారు. అంటే ఎవరు చెప్పారంటే ఒకానొక సందర్భంలో వరుస కథ వెళ్ళిపోతున్నది. నారదుల వారు లోక సంచారం చేస్తున్నారు. లోక సంచారం చేస్తూ ఉండగా ఒకానొక సందర్భంలో ఒక 2 పిల్లలు ముసలి రూపంతో 2 పిల్లలు పడున్నారు. ఒక యవ్వనంలో ఒక స్త్రీ తల్లిగారు ఉన్నది. తల్లి యవ్వనంలో ఉంది, పిల్లలిద్దరూ ముసలివాళ్ళై ఉన్నారన్నారు. ఎంత విరుద్ధంగా ఉందండి అన్నారు. విరుద్ధంగానే ఉన్నది. అదే చిత్రంగా అనిపించి నారదుల వారు వెళ్ళారు. నారదుల వారు వెళ్ళిన తర్వాత అమ్మా నీవెవరు అన్నారు. అయ్యా నన్ను భక్తి అంటారండి అన్నారు. అనేసరికి ఈ పిల్లలు ఎవరు అంటే నా పిల్లలు. ఏమిటి ముసలి రూపంగా ఉన్నారన్నారు. జ్ఞాన వైరాగ్య నామాను, ఒకటి పేరు జ్ఞానము, ఇంకోటి పేరు వైరాగ్యము. వీళ్ళిద్దరూ కూడాను ఈ జీర్ణం అయిపోయినారండి. ఎందుకంటే పోషణ లేకపోవడం చేత. అంటే జ్ఞానాన్ని ఆశ్రయించిన వారు లేరు, వైరాగ్యాన్ని పొందిన వారు లేరు. అందువల్ల వీళ్ళు చిక్కిపోయారండి. ఆ చిక్కిపోవడంలో ముసలితనం జీర్ణమైపోయి ఉన్నారు. నేను మాత్రం భక్తిని నేను అక్కడక్కడక్కడ వృద్ధిని పొందాను. ఎక్కడ? దక్షిణ దేశంలోను, ఆ తర్వాత బృందావనంలోను, కర్ణాటక దేశంలోను వృద్ధిని పొందాను. నేను క్షీణమైన ప్రదేశాలు ఉన్నవి. ఎక్కడ? గుజరాత్ ప్రాంతంలో అక్కడ జైన బౌద్ధాధిమతం యొక్క ప్రాబల్యం ఉన్న చోట నేను జీర్ణమయ్యాను. కానీ నేను దక్షిణాది దేశంలో నేను చాలా వృద్ధిని పొందాను స్వామి. కాబట్టి నన్ను ఆదరించేవాడు ఉన్నారు, కానీ పిల్లల్ని ఆదరించేవాడు లేరు. వీళ్ళిద్దరిని అభివృద్ధిని కలగజేసేవాడు మహానుభావ నీవెవరో, నువ్వు నా పిల్లలిద్దరినీ కూడాను వృద్ధి పొందేట్టు అనుగ్రహించిన ఆయన వాడు చిరంజీవులుగా ఉండేట్లుగా. ఎందుకంటే పిల్లల్ని అనుగ్రహించడంలో నువ్వు చాలా దిట్టవయ్యా మహానుభావ నారదా. ఎందుకంటే ధ్రువుడు పిల్లవాడు, వాడిని ఉద్ధరించావు. ప్రహ్లాదుడి పిల్లవాడు, వాడిని ఉద్ధరించావు. అలాంటి వాడిని ఉద్ధరించినటువంటి మహనీయుడు నీవయ్యా. కాబట్టి నీవే చెయ్యాలి నాయన, ఈ పిల్లలిద్దరిని కూడా ఉద్ధరించి మహానుభావ అని ప్రార్థించింది మహానుభావ. కాయాధవ, కాయాధవుడు ప్రహ్లాదుడు ఆ రకంగానే 5 సంవత్సరముల కలవాడు ఆ ధ్రువకుమారుని ఉద్ధరించిన మహానుభావుడు. నా పిల్లల్ని ఉద్ధరించడంలో నీకు ఉపేక్ష ఎందుకయ్యా అని చెప్పి ఈ రకంగా ప్రార్థించేసరికి అలాగే అని మహానుభావుడు వెతుకుతాను, నీ పిల్లల్ని ఎలాగైనా సరే యవ్వనం మంచి దృఢమైన శరీరం గల వాడిని చేస్తానని చెప్పి మహానుభావుడు వెళుతున్నాడు. ఆ వెళుతుండగా ఇప్పుడు వారు నారాయణ గురించి గారు చెప్పిన మాట వస్తున్నది ఇక్కడ. ఎవరయ్యా? చకచక వెళుతున్నాడు పాపం. ఆయన వెళుతుంటే అన్ని దేశాలు తీర్థాలు అని చూచాడు. ఎక్కడ చూసినా ప్రతివాడు నానా బాధలు పడుతున్నామన్నారు. ఎలా ఉన్నారయ్యా అన్నారు. అక్కడ వర్ణిస్తారు మహానుభావుడు. నాయన అందరూ కూడా అట్ట శూలాహ, అన్న శూలాహ. అట్టం అన్నం శూలం అంటే అన్నం అమ్ముకునే తినేటువంటి వాడు ఉన్నారు. ఎప్పుడు అప్పటి సంగతి. అప్పుడు కూడా సత్రాల్లో భోజనం డబ్బిస్తే గాని అన్నం పెట్టమనేటువంటి వాడు తయారై ఉన్నారు. ఇలాంటి వాడంతా. తర్వాత ఇంకా ఎవరున్నారయ్యా అన్నారు. అంటే ప్రణవశూలాహ, వేదాన్ని కాస్త అమ్ముకునేటువంటి వాడు కాస్త ఉన్నారు. వేదాన్ని కాస్త మేము ఇన్ని పన్నాలు చెప్పాలంటే ఇంత అవుతుందని అప్పట్లో ఖర్చులు కాస్త చెప్పడం మొదలుపెట్టారు. ఆ రకంగా ఉన్నారు. ఇది కాకుండా స్త్రీలు కాస్త యోనిని కాస్త అమ్ముకునేటువంటి వేశ్యలు కాస్త తయారైపోయారు. ఇలాంటి భయంకరమైనటువంటి కలిలో ఆ మహానుభావుడు చూచి చక్క వెళ్ళిపోతున్నట్ట. ఎదురుకుండగా సనక సనంతన సనత్ కుమార సనత్ సుజాతులు 4 ఉన్నారండి. వాళ్ళు అలా ఉంటూ ఉన్న సందర్భంలో వాళ్ళని చూసుకుంటూ వాళ్ళ అన్నగారు వాళ్ళు. ఎందుకంటే ఈయనకంటే ముందు వారు బ్రహ్మదేవునికి కుమారులుగా ఆవిర్భవించారు మానసపుత్రులై.
ఈయన అంగుష్ఠాత్ స్వయంభువ దక్ష. అలాగే ఈయన ఎక్కడి నుంచి పుట్టాడయ్యా అన్నారు. నారదుల వారు ఎక్కడి నుంచి పుట్టారయ్యా అన్నారు. నారద అంగుష్ఠాత్ స్వయంభువ అని, స్వయంభు యొక్క అంగుష్టంలో నుంచి ఆ రకంగా ఆవిర్భవించారు నారదుల వారు అని చెప్తారన్నమాట. దక్షోంగుష్టాత్ స్వయంభువ ఉత్సంగాత్ నారదో జజ్ఞే, అంటే ఒడిలో నుంచి నారదుల వారు పుట్టారని. అలాంటి శరీర అవయవంలో నుంచి పుట్టిన వారికంటే శరీర అంతర్గతంగా మనస్సులో నుంచి పుట్టిన వారికి ప్రాధాన్యం ఎక్కువ. అందువల్ల అన్నగారులు ఎవరయ్యా అంటే సనక సనంద సనత్ కుమారు సనత్ సుజాతలు. ఈ నలుగురు కనిపిస్తూ ఉంటే నారదుల వారు చూడకుండా వెళ్ళిపోతున్నారు. ఎదురుకుండగా కనిపించిన వాడిని కూడా చూడకుండా పెడుతున్నామంటే అక్కడ బాహ్యేంద్రియములు పనిచేస్తున్నావా? వాటి పనిచేయడంలో స్వాతంత్ర్యం ఉందా? లేదు. మనోధీనములై ఉన్నవి బాహ్యేంద్రియములు. అందుచేత ఈ బాహ్యేంద్రియములు ఉన్నా కానీ పనిచేయకపోయేసరికి, నాయన ఎక్కడికి పెడుతున్నావయ్యా, నారదా కంగారుగా ఉన్నావే, ఎదురుగుండగా ఉన్న మమ్మల్ని చూడవేమిటయ్యా మహానుభావ అని అన్నారన్నమాట. అంటే అప్పుడు చెప్పాడు, అయ్యా పరాకు చేతి ఈ రకంగా ఉన్నాను, నేను ఇది దిగులు పడి ఉన్నాను, ఇద్దరు పిల్లలు అక్కడ పడి ఉన్నారు, వాడు జీర్ణమై ఉన్నారు, అది ఇదంటే నాయన అలా అయితే ఓ పని చేయి, భాగవతాన్ని కాస్తా నువ్వు చేయి, భాగవత ప్రవచన చేయించు, వాడు కాస్త జీర్ణమైనటువంటి స్వరూపం కాస్తా పోతుంది నాయన అన్నారు. నారదుల వారు ఆ సందర్భంలో పెడుతుంటే చెప్పి అశరీర బాణి ఒక మాట చెప్పి అందరిని అడిగారు నారదుల వారు, అయ్యా మీరు ఏం చేస్తే బాగా ఉంటుందో చెప్పండి, ఇద్దరు పిల్లలు పడిపోయి ఉన్నారు, ఆ తల్లి కాస్త ఇలా ఉంది అంటే, మాకేం తెలియదు మహానుభావ నారదా, నువ్వు మమ్మల్ని అడగడం ఏమిటి, మేము సమాధానం చెప్పడం ఏమిటి, మా కాస్త ఎక్కువ, సాక్షాత్తు భగవంతుని యొక్క అంశరూపము, మేము మామూలు వాళ్ళము, మమ్మల్ని అడుగుతావేంటయ్యా, మాకు తెలియదని చెప్పి వెళ్ళిపోయారు. అందరూ వెళ్ళిపోతే అశరీర బాణి వినిపించింది. అప్పుడు ఏం వినిపించిందయ్యా అన్నారు. అంటే జ్ఞానయజ్ఞం చేస్తే దీనివల్ల వాళ్ళకి యవనం వస్తుంది అని అనమాట. అప్పుడు జ్ఞానయజ్ఞం అంటే ఏమిటండి అని అడిగారు. అడిగితే దానికి కూడా సమాధానం ఇప్పుడు చెప్పాల. అప్పుడు సనకాది మహర్షులు కనిపించారు. సనకాది మహర్షులు చెప్పారు, నాయన జ్ఞానయజ్ఞం కరిష్యామి, ఇప్పుడు అనుకో జ్ఞానయజ్ఞం చేయి, భాగవత సప్తాహ జ్ఞానయజ్ఞం చేయి అని అన్నారు. వస్తుత నారదుల వారికి కూడాను సుఖయోగిందుల వారికి లాగా ఆయన 7 నిమిషముల కంటే ఓ చోట ఎక్కడా ఉండరు. ఈయన రాత్రి ఒక చోట ఉండటానికి వీల్లేదు ఈయన. అలాంటిది నారదుల వారు కూడాను ఇప్పుడు సనకాది మహర్షులు చెప్తుంటే 7 రోజుల పాటు భాగవత సప్తాహాన్ని విన్నారండి. 7 రోజుల పాటు విన్నారంటే ఇవాళ విని రేపు పక్క ఊరికి వెళ్ళి మళ్ళా పొద్దున వచ్చి వింటాం కాదు, అది దీక్షగా వినాలి. దీయతే క్షయతే, ఉపదేశం ఇచ్చావు నీకు పాపక్షయమైందనమాట, ఆ రకంగా ఇవ్వాల్సిందే. అందుచేత ఆయన కూడా 7 రోజులు ఉన్నారు. 7 రోజులు ఉండటానికి వీలేదు. నపదంతే భవిష్యతి అన్నారు. దక్ష ప్రజాపతి శాపం పెట్టాడు, నాయన నా పిల్లలందరినీ మొత్తం 15,000 మందిని సన్యాసులు చేసి పారేశావు కాబట్టి నీకు ఎక్కడా తంతు కృంతనతే, ఆయన నా వంశాన్ని ఛేదన చేసి పారేశావు, మగపిల్లలు లేకుండా చేశావు కాబట్టి నీకు ఎక్కడా కూడాను నివాసము లేకుండుగాక అని ఆయన శాపం పెట్టాడు. ఆ శాపం పెట్టిన కారణం చేత ఆయన ఎక్కడా ఒక రోజు ఉండటానికి అవకాశం లేదు. కానీ భాగవత కథ మహాత్మ్యము అది ఎట్టిదో 7 రోజుల పాటు ఆ మహానుభావుడు ఉన్నారు. సనకాది మహర్షులు చెప్పారు. ఎవరి సనక సనంతర సనత్ కుమార సనత్ సుజాత, సనదితే బ్రహ్మణో వాచక. సనత్ అంటే అర్థం ఏమిటి అంటే బ్రహ్మదేవుడు అని అర్థం. సనత్ కుమార, సనత్ అంటే బ్రహ్మణ, కుమార సనత్ కుమార, సయేవ సనత్ సుజాత. సుజాతుడు అన్న కుమారుడు అన్న సమానార్థకం. అందువల్ల సనత్ కుమారుడు వారన్నా సనత్ సుజాతుడు వారన్నా, సనాతనుడు అన్న సనంతనుడు అన్న సనకుడు అన్న అదే అర్థం. షణుదానే ధాతువు రూట్ అన్నమాట. షణ్ సన్ అవుతుంది. ధాత్వాదే షస్సహ సన్ అంటే అర్థమే దానము చేయుట. సనతీతి సనక. సనకుల వారు ఏం చేస్తారండి అన్నారు అంటే జ్ఞానోపదేశం చేత అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానాన్ని ఇస్తారండి. ఇవ్వడం వాళ్ళ లక్షణం అండి అన్నారు. ఏమిస్తారు? భక్తిని ఇస్తారు, జ్ఞానాన్ని ఇస్తారు, వైరాగ్యాన్ని ఇస్తారు, ఇవ్వటమే వాళ్ళ లక్షణం. అందువల్ల ప్రతి వాళ్ళకి సనక సనక సనందన సనత్కుమార సనత్ సుజాత సనాతన, ఈ సన అనే శబ్దము విడిచిపెట్టకుండా ఉంటుందన్నమాట. అట్టి మహనీయులు 7 రోజుల పాటు సప్తాహం చెప్తుంటే ఋషులంతా పరిగెత్తుకుంటూ వచ్చారు. ఎంతంత వాళ్ళు వచ్చారు. వాళ్ళు రావడం కాదు, ఋషులు రావడం పెద్ద విషయం కాదండి. సిద్ధులు వచ్చారు, చారుణులు వచ్చారు, వాళ్ళు రావడం పెద్ద విషయం కాదండి. పురాణములన్నీ కూడాను పురుష రూపాన్ని ధరించి వచ్చినవి, అది పెద్ద విషయం కాదండి. ఉపనిషత్తులన్నీ కూడాను స్వరూపాన్ని ధరించి వచ్చినవండి. వేదములన్నీ స్వరూపాన్ని ధరించి వచ్చినవండి. ఇవన్నీ వచ్చి కూర్చుని వినవంటే శ్రీమద్ భాగవతము తమకంటే ఉపనిషత్తత్వం కంటే గొప్పది కాకపోతే ఉపనిషత్తులు ఎందుకు వచ్చి వింటవి? వేదముల కంటే గొప్పది కాకపోతే అవి ఎందుకు వచ్చి వింటవి? అందువల్ల అన్నిటికంటే మేనిరే భగవద్రూపం శ్రీమద్భాగవతం అప్పుడు తెలుసుకున్నారు. కాబట్టి ఆయన ఉపనిషత్తులు దేన్ని చెప్పడానికి వచ్చినవండి అన్నారు? భగవత్ స్వరూపాన్ని చెప్పడానికి వచ్చినవండి నిర్గుణ రూపంగా. పురాణములు భగవంతుని సగుణ స్వరూపాన్ని చెప్పడానికి వచ్చినవండి. అంటే భగవత్ స్వరూపాన్ని ఏదో రూపంగా చెప్పడానికి వచ్చిన లేదుగా ఇవన్నీ. అందుచేత నా భాగవతం అంటే ఏమిటయ్యా అన్నారు? భగవద్రూపం మేనిరే.
ఇది భగవంతుని యొక్క రూపమే. మొత్తం కూడాను అంతా అయిపోయింది. ఇప్పుడు కృష్ణ పరమాత్మ అవతారాన్ని సాధించిన తర్వాత వైకుంఠానికి వెళ్ళారట. వైకుంఠానికి వెళ్ళట కూర్చున్నారట. శ్రీ వైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణి వాసనే అని చెప్తుంటారుగా, రమయారమాణాయ అని ఆ వెంకటేశ్వర స్వామి వారి గురించి. వైకుంఠం మీదకి వెళ్ళారట. అక్కడికి వెళ్ళిన తర్వాత నచ్చలేదట. వైకుంఠ విరక్తాయ, ఏం కలియుగము, ఏం దివ్యమైనటువంటి క్షేత్రము, అది పెట్టి అనవసరంగా వదిలిపెట్టి వైకుంఠానికి వచ్చానని చెప్పి ఆయన వైకుంఠం నుండి విరక్తి కలిగి ఇక్కడికి వచ్చారయ్యా అన్నారు అనమాట. అలాగే వైకుంఠానికి వెళ్ళిన కృష్ణ పరమాత్మ అవతారం సాధించి పైకి వెళ్ళిన తర్వాత అక్కడ చూచారు, లేదా నచ్చలేక నేను కిందకి వెళ్ళిపోతాను అన్నారు. వెళ్ళిపోతానంటే జై విజయాలు అంతా అడిగారు, స్వామి మళ్ళీ ఎందుకు పెడతారండి, అదంటే దోషదూషితంగా ఉందని వచ్చారు కదా అన్నారు. దోషదూషితమైనా చాలా అద్భుతం రా అబ్బాయి. కలిం సభాజయంత్యార్యాహ. ప్రతి వాళ్ళు ఏం కోరుకుంటారంటే కలిలో పుట్టాలండి, ఏ యుగంలో పుట్టినా పుట్టకపోయినా కలిలో జన్మెత్తవలసిందేనండి అన్నారు. ఎందుకంటే భగవంతుని అతి సులభంగా పొందడం ఈ కలియుగంలో తప్ప ఇక ఏ యుగంలో సాధ్యపడదు. అందుచేత కలిం సభాజయంత్యార్యాహ. రాజ్యులంతా కోరేది అనేది కలిని కోరుతారు అనమాట. అందుచేత ఇక్కడ ఉండాలని కోరుకుంటారు. అందువల్ల నేను వెళ్ళిపోతున్నానని పరమాత్మ వచ్చేస్తున్నా. స్వామి ఆ ద్వారక కాస్త సముద్ర ప్లావయిష్యతి అన్నారు కాబట్టి సముద్రం ముంచేసింది, ద్వారక లేదు. సరే మధురా బృందావనం అంతా కూడా అన్యాక్రాంతం అయిపోయింది. కాబట్టి మీరు ఎక్కడుంటారు స్వామి అన్నారు. పెడతాను ఏదో ఇల్లు అద్దెకి దొరకపోతున్నా, టూలెట్ బోర్డు పెట్టబోతారా, చేరకపోతారా అనుకున్నారు. ఎక్కడికి పెడతారు స్వామి అన్నారు. శ్రీమద్ భాగవతం శరణం ప్రవిష్ట. భాగవతం అనే ఇంటిని శరణం గృహరక్షత్రోహో అని. శరణం అంటే ఏమిటి? ఇల్లు అనమాట. శ్రీమద్ భాగవతం అనే గృహంలో కృష్ణ పరమాత్మ ప్రవేశించినారు. అందువల్ల ఈ గ్రంథమునకు ఏమిటయ్యా అన్నారు. భాగవతం అనేటువంటిది కృష్ణ పరమాత్మ యొక్క స్వరూపమే, భగవద్రూపం మేనిరే. భగవంతుని యొక్క రూపమే భాగవతం అనమాట. అందుకోసం అనుష్ఠాన ప్రకాశలో రాస్తారు, నాయన భారతం వినేటప్పుడు ఎవరిని ఏ ఫోటో ముందు పెట్టుకోవాలి అన్నారు. అశ్వత్థామ బొమ్మ పెట్టుకొని పూజ చేసుకోండి అయ్యా అన్నారు. రామాయణం ఆంజనేయ స్వామి వారి విగ్రహం పెట్టుకొని చెప్పుకోండి అయ్యా, ప్రవచనం చెప్పుకోండి అయ్యా అన్నారు. భాగవతం ఎవరి ఫోటో వద్దు నాయన, కృష్ణ పరమాత్మగా. కృష్ణ పరమాత్మ కంటే అధికులు లేరుగా. ప్రతిపాద్యం కృష్ణ పరమాత్మగా, పూజ్యం కృష్ణ పరమాత్మగా, స్వరూపం కృష్ణ పరమాత్మగా. ఇంకా ఏ విగ్రహం పెట్టుకుంటావయ్యా నువ్వు? అవసరం లేదు. అక్కడ మాత్రం భాగవతం, భారతంలో రామాయణంలో అది కాదు. ఆంజనేయ స్వామి ఎత్ర రఘునాథ కీర్తనం ఉండవలసిందే అనమాట. అందుచేత శ్రీమద్ భాగవతమునకు ప్రత్యేకించి మనం సామాన్యంగా సప్తాహమో మరొకటి దొరుకుతుంటే కృష్ణ పరమాత్మ విగ్రహం పెట్టుకొని అఖండం పెట్టుకొని కాలక్షేపం చేస్తూ ఉంటాం అనమాట. కానీ అసలైతే ఇది విధానం అనమాట. అనుష్ఠాన ప్రకాశ అనే గ్రంథంలో చెప్పింది. అయ్యా మనం ఏం చేస్తామయ్యా అంటే, అయ్యా ఫలానా పూర్ణిమ నాడు సముద్ర స్నానం చెయ్యాలి. సముద్ర స్నానం చేయాలంటే చేద్దామండి. ఎక్కడికి వెళ్ళారండి? సముద్రం దగ్గరికి కొద్దిగా 2 అడుగుల ముందుకు వెళ్ళారు. పెద్ద తరంగం వచ్చి కొట్టేస్తుంది. వెనక్కి వచ్చారనమాట. చెంబు తీసుకున్నాడు, 4 చెంబులు నీళ్లు పోసుకున్నాడు. ఎక్కడికి వెళ్ళాడంటే ఇప్పుడే సముద్ర స్నానం చేసి వస్తున్నానండి అన్నాడు. అంటే ఆ లోతంతా బ్రహ్మాండంగా పరిశీలించి వచ్చినట్టుగా వాడు చెప్పుకుంటాడు. ఇంతకి చేసింది ఏమిటయ్యా, ఒక తరంగం కొట్టేసరికి వెనక్కి వచ్చి ఆ 2 చెంబులు నీళ్లు పోసుకున్నాడు. అలాగే శ్రీమద్ భాగవతం అనేటటువంటిది ఒక సముద్రం అండి. శృత్వ దూరాన్ని శమ్య మహిమానముపేత్య అంతః ప్రవిశ్య శుభభాగవత అమృతాబ్ధే. దూరంగా విన్నాను అయ్యా, సముద్రం చాలా గొప్పది, సముద్రాన్ని దర్శిస్తే పాపాలు పోతావని విన్నానండి అని అనమాట. అనేసరికి ఓహో దూరాన్ని శమ్య మహిమానం ఉపేత్య, సముద్రం దగ్గరికి వెళ్ళాను. అది ఏమిటయ్యా సముద్రం పేరు? భాగవత అమృత అబ్ధే. భాగవతం అనేటువంటి అమృత సముద్రం దగ్గరికి వెళ్ళిన తర్వాత అంత సముద్రం దగ్గరికి వెళ్ళినా స్నానం చేయకుండా ఉంటే ఎలా? మళ్ళీ వస్తామో రామో. ఓసారి సముద్రంలో మునిగా అనమాట. అంతః ప్రవేశ, లోపల ప్రవేశించా. కొద్దిగా ఎంతో ఈత వచ్చడానికి మేము ప్రవేశించా. సముద్రంలోకి రత్నాకరం అని పేరు కదా. ఈ సముద్రంలో రత్నాలు ఏమన్నా ఉంటాయేమో అని వీళ్ళు లోపలికి పెడదాం అనుకున్నట్టండి. లోపలికి పెడితే ఈత అంటే వచ్చు, కానీ లోపలికి పెడితే ఆ నీళ్ళకి కళ్ళు కనిపిస్తుందా? కళ్ళు కనిపించవే, లోపలికి వెళ్ళలేమే. వెళ్ళినా కళ్ళు కనిపించవే, కళ్ళు మూసుకుపోతావే. అప్పుడు మనం ఈ రత్నాలు ఎక్కడ కనిపిస్తావి? రత్నాలు కాస్త తెచ్చుకొని ఇంట్లో తెచ్చుకొని 4 రూపాయలు ఖర్చు పెట్టుకోవాలి కదా, అందుకోసం వచ్చాం కదా అని లోపలికి పెడదామని అనుకున్నట్ట. వెళ్ళేసరికి కళ్ళు కనిపించట్లేదు సార్. అప్పుడు వెంటనే ఒక కాటుక దొరికిందిట. ఆ కాటుక రాసుకున్నట్ట. అది ఏమిటయ్యాను? కృష్ణ కరుణాంజన నిర్మలే. కృష్ణ పరమాత్మ యొక్క దయ అనేటువంటి ఒక కాటుక తీసుకున్నట్ట. ఆ కాటుక రాసుకున్నట్ట. అప్పుడు వెంటనే కళ్ళు బ్రహ్మాండంగా విప్పార్చి చూసుకుంటూ లోపలికి వెళ్ళాటండి. కనిపించినవిట రత్నములు. ఏమిటయ్యాడు? భక్తి రత్నములు కనిపించినటువంటి. భగవద్ భజనం రత్నం అన్నాడు. భగవంతుని యొక్క భజన భక్తి అనేటువంటి రత్నాలు అని ఆ మహానుభావుడు విష్ణుపురి మహారాజ్ మహానుభావుడు భక్తి రత్నావళి అని గ్రంథంలో రాశారయ్యా. ఎంతమంది ఎంతెంత విషయాలు రాశారో చదువుకుంటూ పరవశించిపోవటమే తప్ప
అంతకంటే మనం చేయగలిగింది ఏమీ లేదు. ఈశ్వర అనధీత విద్య అని వాచస్పతి మిశ్రుడు వారే చెప్పారు. అన్ని షట్శాస్త్రములు, సమస్త వేదములు, వేదాంగములు అధ్యయనం చేసిన సాక్షాత్ పరమేశ్వర స్వరూపం లాంటి వ్యక్తి వాచస్పతి మిశ్రుడు వారు ఉన్నారు. ఆయన ఏం చదివావయ్యా అన్నారు. ఈషద అనధీత విద్య, కొద్దిగా సరిగ్గా చదవక చదువుకున్న చదువుతో నేను రాస్తున్నాను. మనమేం తెలుసుకున్నామయ్యా అన్నారు. ఆ మహానుభావుడు పోతన గారు అంత అద్భుతంగా రాసిన మహానుభావుడు విబుధ జనుల వలన విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేటపరుతూ అని అన్నాడంటే ఆ వినయం ఎంత అవసరమో, విజ్ఞానం ఎంత అవసరమో, భక్తి ఎంత అవసరమో మనకు తెలుస్తుంది. ఏదో 4 మాటలు సత్ప్రసంగంగా మనం చెప్పుకోవటము, అదే కృష్ణ పరమాత్మని విద్యాయాం వ్యసనం అథవా గురుపాద సేవనం వ్యసనం అథవా హరిపాద సేవనం వ్యసనం. అందుకోసం ఇలా కాలక్షేపం చెయ్యాలి అనే ఉద్దేశంతోనే పరమాచార్యులు వారు సందర్భంలో అన్నారు. నేను ఉద్యోగం చేరే సందర్భంలో వారికి రాశా, స్వామి నాకు నిరంతరము కూడాను విద్యాధ్యయనం బాగా చేసుకునేట్టు అనుగ్రహించండి అని అంటే స్వామివారు మా బాలస్వామి వారితో అన్నారు. విజయేంద్ర సరస్వతి స్వామి వారు దత్తాత్రేయ సదా విద్యార్థి అన్నారట. అందుకోసం దత్తాత్రేయ ఇప్పుడు విద్యార్థిగా ఉండాలి. అందుకోసం నా దగ్గర పెద్ద శిష్య వర్గాలు, అభిమానులు బ్రహ్మాండంగా ఈ పరిస్థితి లేదు. అందుకోసం లేకుండా జాగ్రత్తగా రోజు పుస్తకం చదువుకోవడం, భాగవతం చదువుకోవడం, ఏదో అలాంటి అవకాశం ఇచ్చి నన్ను అనుగ్రహించినటువంటి ఆ పరమాచార్యుల వారి కృప. పరమాచార్యుల వారికి కృష్ణ పరమాత్మకు తేడా లేదు అని ఒక దివ్యమైన శ్లోకం ఉంది. శ్రీయానివాసం శ్రితపారిజాతం అని. పరమాత్మ ఎవరు? ఇటువంటి వారయ్యా. లక్ష్మీదేవి వక్షస్థలంలో ఉంది. శ్రీయానివాసం. పరమాచార్యుల వారిని ఆశ్రయించిన వారు ఎటువంటి దరిద్రులు వచ్చినా ఆశ్రయించి వాడికి సంపన్నులయ్యేట్టు అనుగ్రహించేవారు దృష్టి మాత్రం చేత. ఆయన శ్రీయానివాసం, కృష్ణ పరమాత్మ శ్రీయానివాసం. ఈయనకి వక్షస్థలంలో, ఆయన కంటి చూపులో, దర్శనంలోనే ఆయనకి సంపద ఇచ్చేటువంటి శక్తి ఆయనకి. శ్రిత పారిజాతం, ఆయన పారిజాత వృక్షం స్వర్గంలో నుంచి కృష్ణ పరమాత్మ యొక్క ఇంటి ముందు ఉన్నదనమాట. ఆయన భాశ్రిత భక్తులందరికీ కూడా పారిజాత వృక్షం వంటి వారు పరమాచార్యులు వారు. యశోదయా లాలితం, యశోద చేత లాలింపబడ్డవారు కృష్ణ పరమాత్మ. యశస్సు చేత, దయ చేత లాలిత మనోహరమైన వారు పరమాచార్యులు వారు. ఆత్మవేణుం, ఆయనకి చేతిలో వేణు ఉన్నది, ఈయనకి చేతిలో వేణుదండం ఉన్నది అనమాట. గోత్రోద్ధరం, బ్రాహ్మణాదులందరినీ ఉద్ధరించినటువంటి వారు, పర్వతాన్ని ఉద్ధరించిన వారు పరమాత్మ. అందులో గోమణి మండితం, గోమణి శ్రేష్టమైన గోవుల చేత అలంకరింపబడ్డవారు పరమాత్మ కృష్ణ పరమాత్మ. గోమణి మండిపదం, గో అంటే ఉపనిషద్వాక్యములు, గోమణులు అంటే దాని చేత మండితం అలంకరింపబడినటువంటి స్వరూపం గలవారు పరమాచార్యులు వారు. జగద్గురుం చింతయ చిత్త కృష్ణం. ఓ చిత్తమా, జగద్గురుం చింతయ, కృష్ణ పరమాత్మను ఆశ్రయించవే. పరమాచార్యుల వారి కంటే అభిన్న స్వరూపము, కృష్ణ పరమాత్మ కంటే అభిన్న స్వరూపమైన పరమాచార్యుల వారిని ఆశ్రయించవే అని ఒక మహానుభావులు ఎవరో రాశారు. ఏదో ఒక సందర్భంలో పుస్తకంలో దొరికితే అది పెట్టుకొని దానిలో ఈ సమన్వయం చూసుకొని ఆ మహానుభావులు చెప్పిన ఉపదేశము నన్ను అనుగ్రహించిన మా కులదైవతంగా భావించేటువంటి పరమాచార్యుల వారి యొక్క ఆ కృపా విశేషం చేత, మా తల్లిదండ్రుల యొక్క అనుగ్రహ విశేషం చేత మీ ముందు 4 మాటలు ఏవో చెప్పగలిగాను. ఆ అవకాశం ఇచ్చారు, ఆదరించారు, ఆశీర్వదించారు నారాయణ గురుజీ గారు, రఘునాథ్ శర్మ గారు, వీరు రామసుబ్బారావు గారు, స్వామి వారు మొదలైనటువంటి వారంతా కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ హరే నమః. వాసుదేవ హరే వాసుదేవ.